Hello everyone. So good morning. So ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అంటే ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఉపేంద్ర యొక్క ఏ సినిమా కాదు. సో ఈ ఏ సినిమా ఎందుకు పెట్టానంటే జనరల్ గా తిట్టుకోకండి, రైట్? సో ఈ ఉపేంద్ర ఏ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ సినిమా యొక్క కింద టైటిల్ చూస్తాం అనుకో, ఈ సినిమా అనేది బుద్ధిమంతులకు మాత్రమే ఉంటుంది. ఏ సినిమా అనేది బుద్ధిమంతులకు మాత్రమే, మోస్ట్ కన్ఫ్యూజింగ్ సినిమా. అట్లానే ఇక్కడ మనం తీసుకుపోయే టాపిక్ కూడా మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్. ఇది ఎకనామిక్స్ లో కన్ఫ్యూజింగ్ టాపిక్ అండ్ ఎక్కువ మంది చదవని టాపిక్, కాకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే టాపిక్ ఇది. ఏది జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానీ, అండ్ జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ కానీ, అండ్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కానీ, అన్ని కూడా ఏం కనిపిస్తున్నాయి మనకి? జెండర్ అంటే ఫీమేల్ కి మేల్ కి మధ్య ఉన్నటువంటి ఏంటి డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి మనకి, రైట్? సో అది ఈ 4 ఇండెక్సెస్ అవే చూపిస్తాయి. కానీ ఏ ఇండెక్స్ ఎవరు తయారు చేస్తారు, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటిది అనేటివి ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ని తీసేయడానికి కోసమే నేను అవన్నిట్లను కూడా ఈ ఒకే వీడియోలో చెప్తూ అన్ని కంపారిజన్ గా మీకు టేబుల్ వేసి చూపిస్తాను. సో దానివల్ల మీకు ఏమైందంటే ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజన్ అనేది అవాయిడ్ అవుతుంది. మళ్ళీ ఉపేంద్ర సినిమా లాగా మనకి ఏముంటాయి, సగం అర్థమై సగం అర్థం కాకుండా, సో మనకి ఏముండాలి, క్లారిటీగా ఉండాలి, ఓకేనా? సో అందువల్ల అది బుద్ధిమంతులకు మాత్రమే ఏ సినిమా. అట్లాగే ఈ క్లాస్ అనేది కూడా ఓన్లీ సీరియస్ ఫ్రెండ్స్ కి మాత్రమే. ఎందుకు అని చెప్తున్నాను ఇలా అంటే, సార్ మీరు ఓవర్ యాక్షన్ చేస్తారు సార్, అట్లా ఎందుకు అంటున్నారని మీరు అనుకోవచ్చు మీ మనసులో, నాకు చెప్పకపోయినా కానీ. ద రీజన్ ఈస్ దట్ నేను క్లాస్ ఇది చెప్పినా కానీ నువ్వు బ్రెయిన్ పెట్టాలి, నువ్వు పెన్ను పేపర్ పట్టాలి, అప్పుడే ఈ టాపిక్ అర్థమవుతుంది. లేదంటే ఈ టాపిక్ కూడా నీకు ఏమైతే సేమ్ ఉపేంద్ర లాగానే అర్థం కానట్టు సగమే ఉంటుంది మైండ్లో. అంటే ఆ క్షణం అర్థమవుతుంది. సో వన్స్ నువ్వు చదివి వీడియో పక్కన పెట్టేసి మళ్ళీ మీ ఇష్టమైన వాళ్ళకి ఫోన్ చేసుకోవడం బయటకు వస్తావు కదా, సో అప్పుడు మొత్తానికి మర్చిపోతాం మళ్ళీ. సో అందువల్ల అలా జరగద్దు అంటే మీరు కూడా సీరియస్గా ఉండాలి, కొంచెం బ్రెయిన్ పెట్టాలి, కొంచెం పెన్ను పేపర్ పట్టాలి, అప్పుడే ఈ టాపిక్ అర్థమవుతుంది. ఇక ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన ఈ టాపిక్ చెప్పే ముందు ఇంకా మీరు దీన్ని పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా మీ ఇష్టం. సో నాకు ఎలాంటి సంబంధము లేదు, బట్ చెప్పడం వరకే నా బాధ్యత, ఓకే రైట్? సో ఎనీవే మన ఉపేంద్ర సినిమా ఏ అనేది మళ్ళీ రిలీజ్ అయినట్టు చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ వన్ మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వెరీ రీసెంట్ గా రిలీజ్ అయింది. సో దీని గురించి ఎండ్లో మాట్లాడడం. వెరీ రీసెంట్ గా జూన్ 2024లోనే మనకి రిలీజ్ అయింది. సో ఎవ్రీ ఇయర్ ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, డావోస్ లో ఉన్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్ జూన్ మంత్ లోనే రిలీజ్ చేస్తుంది, ఖచ్చితంగా, రైట్? సో లాస్ట్ ఇయర్ కూడా జూన్ మంత్ లోనే, ఎవ్రీ ఇయర్ కామన్ గా జూన్ మంత్ లోనే రిలీజ్ చేస్తుంది. సో ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో 1 మార్క్ అనేది గ్యారంటీ. దేనికి సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేది 100% 1 మార్క్ గ్యారంటీ, అందులో ఎలాంటి డౌట్ లేదు మనకి, ఓకేనా? కంపల్సరిగా జెండర్, కాకపోతే స్టేట్మెంట్ల రూపంలో వస్తాయి. నువ్వు ఏదో పైపైన ఎదుర్కొని ఇండియాలో జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో మన ర్యాంక్ 129 అని చదువుకోతే అట్లా రాదు, అన్ని స్టేట్మెంట్ల రూపంలో క్వశ్చన్ వస్తుంది. కానీ క్వశ్చన్ రావడం అనేది గ్యారంటీ, ఓకే? సో దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం, గ్లోబల్ జెండర్ గ్యాప్. కాకపోతే మనకు ఓవరాల్ గా మనకు 4 ఈ జెండర్ కి సంబంధించినటువంటి 4 ఇండెక్సెస్ ఉన్నాయి. సో 4 ఇండెక్సెస్ ఉన్నాయి. దాంట్లో ఏమేమి తీసుకుంటారనేది మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఇది 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రిపేర్ చేశారు. అలా ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఏది? సో ఇది జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది, ఓకే? సో ఎవరు ఇది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఏది? వరల్డ్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది. సో మిగతా అది అయితే దీంట్లో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక్క దాంట్లోనే 4 ఇండికేటర్స్ తీసుకుంటాం. ఏది? జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మనం ప్రిపరేషన్ చేయడానికి కోసం ఇక్కడ 4 ఇండికేటర్స్ తీసుకుంటాం. మిగతా అన్నిట్లలో నువ్వు ఏది తీసుకున్నా కానీ ఏమున్నాయి, దీంట్లో అన్నిట్లలో కూడా 3 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. 3 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి, ఓకేనా? చూద్దాం ఏంటిది అనేది మనం చూద్దాం ఒకసారి, ఓకేనా? మీరు ఎండ్ వరకు చూడాలి. ఊరికే ఇప్పటికిప్పుడే మరి స్టార్టింగ్ లో అర్థం అవ్వాలంటే మరి క్లైమాక్స్ వరకు సినిమా నడవదు కదా, మరి ఏ సినిమా ఉపేంద్ర నడవాలంటే నడవదు కదా. సో కాబట్టి అందువల్ల మనకి ఇప్పుడు జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2006 అనేది ఉంది, ఓకే? ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరము వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానీ, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ కానీ సేమ్ ఆర్గనైజేషన్. ఎవరు? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNEP. మనకి ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్ లో ఉంటుంది కదా UNDP. సో వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఓకే? సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1995 నుంచి అండ్ జెండర్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ కూడా 1995 నుంచి ప్రిపరేషన్ చేశారు. ఈ 2 ఇండెక్స్లు బాగాలేవని చెప్పేసి ఇది తీసుకొచ్చారు 2010లో. అంటే దానికి ఎక్స్టెన్షన్ వర్షన్ లో ఇన్ఈక్వాలిటీస్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మనకి ఎప్పుడు తీసుకొచ్చారు? మనకి 2010లో తీసుకురావడం అనేది జరిగింది, ఓకేనా? ఒకవేళ క్వశ్చన్ వస్తే వీటిని ఇయర్స్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ రావచ్చు మనకి, ఓకేనా? ఇది 2006, ఇది లేటెస్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఇవి 2 కూడా 1995. అంటే 2 సరిగ్గా లేవని చెప్పి ఇది తీసుకొచ్చారనమాట UNDP అనేది. ఈ రెండిట్లకి ఎక్స్టెన్షన్ వర్షన్ లో ఇది ఎంపవర్మెంట్ ఇండెక్స్ కి జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది కదా, దానికి ఎక్స్టెన్షన్ వర్షన్ లోనే మనకి జెండర్ డెవలప్మెంట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ని తీసుకురావడం జరిగింది, ఓకేనా? ఇది ఎవ్రీ ఇయర్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ అవుతుంది కదా. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ అయినప్పుడే అదే రిపోర్ట్ లో ఇది కూడా ఉంటుంది అనమాట మనకి. ఏది?
జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆల్రెడీ మనం వీడియో చూసాం, సపరేట్ వీడియో ఉంది, చూసుకోవచ్చు. మనకి ఇండియా 134 ర్యాంక్ లో ఉంది, స్విట్జర్లాండ్, నార్వే అండ్ ఫాలోడ్ బై ద వాట్ ఐస్లాండ్ అనే టాప్ 3 ర్యాంక్ లో ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు ద వాట్ సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అది పక్కన పెట్టేస్తే మన ఇండెక్స్ గురించి మాట్లాడదాం. ఓకేనా, ఇవి క్లారిటీ ఉన్నాయి కదా, ఇయర్స్ అండ్ ఎవరు ఏది రిలీజ్ చేస్తారు అనేది. ఓకే రైట్, నెక్స్ట్ వన్. సో జెండర్ గ్యాప్ ఇది రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ 4 ఇండికేటర్ తీసుకుంటాయి. సో మేల్ కి ఉమెన్ కి మధ్యన ఎకనామిక్ పార్టిసిపేషన్ కానీ, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అంటే మేల్ కి ఫీమేల్ కి మధ్యన ఎడ్యుకేషన్ యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి, అండ్ హెల్త్ సర్వైవల్ మేల్ కి ఫీమేల్ కి మధ్యన హెల్త్ సర్వైవల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మేల్ ఫీమేల్ పొలిటికల్ గా ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఈ 4 ఇండికేటర్స్ తీసుకొని మనకు జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. 4 ఇండికేటర్స్, ఎకనామిక్, ఎడ్యుకేషన్, హెల్త్, పొలిటికల్. జనరల్ ఆలోచించండి, ఎక్కడైనా సరే మనం బతకడానికి కావాల్సింది ఏంటిది, హెల్త్, ఎడ్యుకేషన్, ఎకానమీ, అంటే మనీ కావాలి. ఆ మూడు ఉన్నాయనుకోండి, నీకు హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, మనీ ఉంది, ఆ తర్వాత దేనికోసం ప్రయత్నం చేస్తావు, పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేస్తావు. సో జెండర్ గ్యాప్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఏం చెప్తుంది, నీకు ఎకానమీ ఉంది అండ్ నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, హెల్త్ బాగుంది, నెక్స్ట్ లాస్ట్ నీకు ఫైనల్ అంబిషన్ ఏంటిది, పాలిటిక్స్ లోకి పోతావా లేదా. సో అదనమాట 4 ఇండికేటర్స్ తీసుకుంది ఏది వరల్డ్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వాళ్ళు 4 ఇండికేటర్స్ తీసుకుంటారు, మిగతావన్నీ 3 ఇండికేటర్స్ తీసుకుంటారు. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఏమేమి ఉంటాయని అడుగుతారు. దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఒకటి రీప్రొడక్టివ్ హెల్త్, రెండవది ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ లెవెల్స్, అండ్ మూడోది వచ్చేసి లేబర్ మార్కెట్ లో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ ఎలా ఉంది అని 3 తీసుకుంటారు మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ సేమ్ యాజ్ వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాగానే ఇక్కడ కూడా ఏం తీసుకుంటారంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ఇన్కమ్. సో కమాండ్ ఓవర్ ద ఎకనామిక్ రిసోర్సెస్ అంటే వాళ్ళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందనే దాని మీద క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాం మనము. సో ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన, దేనిపైన, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన. ఓకేనా, నెక్స్ట్ ఎంపవర్మెంట్, పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ నెక్స్ట్ ఏంటిది పవర్ ఓవర్ ద రిసోర్సెస్ అంటే వాళ్ళకి సేమ్ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే పైన సో మనకు తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ అన్ని ఒక దగ్గర ఉండగానే కన్ఫ్యూజన్ ఉంది, అర్థమవుతుందా. సో అందువల్లనే మనం ఎండ్ వరకు చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు. ఓకేనా, సో కాబట్టి సో ఇవన్నీ కూడా ఇండెక్సెస్, ఇవన్నీ 3 ఇండికేటర్, రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్, లేబర్ మార్కెట్. ఇక్కడ జెండర్ డెవలప్మెంట్ తీసుకుంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్. ఇక్కడ కూడా పొలిటికల్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ఎంత ఉంది అనేది. ఏది జెండర్ ఎంపవర్మెంట్ అంటే ఇది కదా. ఎంపవర్మెంట్ అంటే ఏంటి, సాధికారత కదా. సో దానికోసం పొలిటికల్ గానీ ఎకనామిక్ గా కానీ నెక్స్ట్ సేమ్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారు అనేది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటాం ఇక్కడ జనరల్ గా, కమాండ్ ఓవర్ ద రిసోర్సెస్ అండ్ నథింగ్ బట్ సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందని ఉమెన్ కి సంబంధించి మేల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఫీమేల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందని సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. ఓకే రైట్, ఇలా మనకి ఈ ఇండికేటర్స్. సో ఇది ఇక్కడ ఏంటిదంటే మీరు బై హార్ట్ చేయాల్సిందంటే గుర్తుపెట్టుకోవాలని. సార్ ఇవన్నీ యాజ్ బై హార్ట్ చేయాలంటే అవసరం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ మీరు మొత్తం వింటే మీకు అర్థమవుతుంది ఏవి ఎందుకు ఎలా తీసుకుంటున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకే గుర్తుంటాయి ఇవి. ఓకేనా, ఫస్ట్ మాత్రమే ఇంట్రడక్షన్ లో ఇవి చెప్పాను అనమాట, ఇవి తీసుకుంటున్నాం అని చెప్పేసి. ఓకేనా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ద వాట్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ 100%. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అడుగుతాడు అనుకుంటాం మనం, కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది అడగకుండా ఇది అడిగే ఛాన్సెస్ ఎక్కువ మనకి. ఇది సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఇండెక్స్ చూద్దాం, ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. సో ఇదే కదా జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2006 బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం, జెండర్ ఈక్వాలిటీ UNDP, అండ్ ఇది 2010 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1995 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ 4 ఉన్నాయి, ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, సర్వైవల్ అండ్ పొలిటికల్. అండ్ ఇక్కడ తీసుకుంటే రీప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్ అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ UNDP జెండర్ డెవలప్మెంట్ ఈజ్ ద సేమ్ యాజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో సేమ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఏవైతే ఉంటాయో దీంట్లో అవే ఉంటాయి, దీంట్లో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కూడా అవే ఉంటాయి. సో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సేమ్, హెల్త్, ఎడ్యుకేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇక్కడ కూడా హెల్త్ ఉంది కానీ ఎడ్యుకేషన్ లేదు, ఇవి లేదు, వేరే ఉన్నాయి. చూడండి, రీప్రొడక్టివ్ హెల్త్ ఉంది బట్ ఎంపవర్మెంట్ మళ్ళీ లేబర్ మార్కెట్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఎంపవర్మెంట్ ఏముంది మనకి, లేబర్ మార్కెట్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ నీకు ఎగ్జామినేషన్ లో చాలా వరకు తప్పులు పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్ అన్నమాట మనకి ఏంటిదంటే ఏమంటాం మనం దీంట్లో ఎకనామిక్స్ లో మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్స్ లలో ఇది ఒకటి అనమాట. చాలా మంది స్టూడెంట్స్ చదవరు దీన్ని, ఊరికి అట్లా వదిలేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎకనామిక్స్ లో మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్ లలో ఇది ఒకటి, కాబట్టి దయచేసి మీరు అందరు కూడా చదవాలి. ఓకే రైట్, చూద్దాం. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా, మీకు ఫైనల్ గా ఇంకా క్లారిటీ వస్తుంది. ఓపిక్గా ఉండాలి, నేను మళ్ళీ చెప్తున్నా. దట్స్ వై ఐ సెడ్ దట్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ద సీరియస్ ఆస్పిరెంట్స్. ఓకేనా, నెక్స్ట్ వన్.
ఫస్ట్ వన్ ఇది తీసుకుందాం మనం, ఇది జెండర్ డెవలప్మెంట్ రిపోర్ట్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటిది, సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనకి సో వీళ్ళే ఎవరు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. యునైటెడ్ నేషన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు 1990 నుంచి ఏం తయారు చేస్తున్నారు, వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని కూడా తయారు చేస్తున్నారు. సో ఎవరైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని తయారు చేస్తున్నారో వాళ్ళే దీన్ని తయారు చేస్తారు. ఏది, జెండర్ డెవలప్మెంట్. ఇక్కడ హ్యూమన్ ప్లేస్ లో ఏం పెడతారు మీరు, జెండర్. ఓకేనా, హ్యూమన్ అని తీసేసి ఏం పెట్టాలి, జెండర్ అని పెట్టాలి, సరిపోద్ది అప్పుడే. సో అంటే దాని అర్థం ఏంటిది, సో హ్యూమన్, సో మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవుతాయి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్లేస్ లో హ్యూమన్ అనే పదాన్ని తీసేసి మనం ఏం పెట్టుకుందాం, జెండర్ అని పెట్టుకుందాం. అంటే ఏంటిది, పారామీటర్స్ సేమ్. అంటే ఏం సేమ్ పారామీటర్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఏ పారామీటర్స్ అయితే ఉంటాయో అవే పారామీటర్స్ ని తీసుకొని మనం ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. గెటింగ్ మై పాయింట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఉన్నాయి. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో పరిగణలోకి తీసుకునే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ కూడా మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఓకేనా, పెద్ద వేరే ఏం తీసుకోం మనం. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్ డౌట్ వచ్చినప్పుడు జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఏముంటాయి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఏముంటాయి, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కూడా అవే ఉంటాయి. మరి ఇక్కడ ఎలా తీసుకుంటాం, కాకపోతే మనం మేల్ కి సపరేట్ గా అండ్ ఫీమేల్ కి సపరేట్ గా తీసుకుంటాం. మేల్ కి సపరేట్ గా మనము క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ ఫీమేల్ కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం అన్న. సో చేస్తాం, మేల్ కి సపరేట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసి అండ్ ఫీమేల్ కి సపరేట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసి వాడికి ఏం చేస్తామంటే మనం రేషియో తీసుకుంటాం అన్నమాట. మనం ఏం తీసుకుంటాం, రేషియో తీసుకుంటాం. అప్పుడు రేషియో తీసుకుంటే మనకు వస్తుంది అనమాట, ఏది వస్తుంది, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ వస్తుంది. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మేల్ కి సపరేట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫీమేల్ కి సపరేట్ గా తీసుకొని వాటి యొక్క రేషియో తీసుకుంటే అప్పుడు జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ వస్తుంది మనకి. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఆల్రెడీ మనం సపరేట్ వీడియో ఉంది దేనిపైన, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పైన. ఇంకా అది కూడా తెలియకపోతే నేను ఏం చేయలేను, మీరు చూసుకోవాలి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పైన. సో ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమైంది, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మేల్ కి ఫీమేల్ కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఏంటిది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఏమేమి తీసుకుంటాం మనం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటే కదా, హెల్త్ తీసుకుంటాము, అండ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, ఇదే కదా, నాలెడ్జ్ కదా. ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, నాలెడ్జ్. స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, మనం ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందనే తీసుకుంటాం. ఇవే కదా 3 ఇండికేటర్స్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీసుకుంటాము, అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్ అండ్ జిఎన్ఐ పర్ క్యాపిటల్ తీసుకుంటాం. ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాయి. దేంట్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనం గట్టిగా చదువుకున్నాం వీటి గురించి. సో ఇప్పుడు ఇవన్నిట్ల గురించి ఇలా ఈ 3 ఇండికేటర్స్ కదా తీసుకునేది. ఇది ఈ 3 ఇండికేటర్స్ తీసుకొని మనం సపరేట్ గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫర్ ఎవరికి, ఫీమేల్ కి తయారు చేస్తాం. సో అట్లానే ఇక్కడ చూడండి మళ్ళా సేమ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మీన్ ఇయర్స్ ఆఫ్ ద స్కూలింగ్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ జిఎన్ఈ పర్ క్యాపిటల్. సో ఇలా ఇవన్నీ ఎవరికి సపరేట్ గా, మేల్ కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకి మేల్ వచ్చింది, ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏమొచ్చింది, ఫీమేల్ వచ్చింది. ఇండికేటర్స్ తీసుకునే కదా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో అప్పుడు మనం రెండిట్లను మిక్స్ చేసి ఇది తీస్తాం. ఏది, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది మనకి. అర్థమైనా. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మేల్ కి సపరేట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫీమేల్ కి సపరేట్ గా తీసుకుంటాం. ఓకేనా, సో సపరేట్ గా తీసుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏముంటాయి, ఇగో లాంగ్ హెల్తీ లైఫ్, నాలెడ్జ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. లేదు అంటే నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ కదా. సో ఎడ్యుకేషన్ ఎంత ఉంది, అండ్ స్టాండర్డ్ ఆఫ్ ద లివింగ్ అంటే ఏంటిది, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ ఏ పారామీటర్, హెల్త్ పారామీటర్. సో ఈ 3 పారామీటర్స్ కదా మనం తీసుకునేది, హెల్త్ పారామీటర్, ఎడ్యుకేషన్ పారామీటర్ అండ్ ఇన్కమ్ పారామీటర్ ని తీసుకుంటాం. తీసుకొని మనం ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, మొత్తం డెవలప్మెంట్ అంటే సపరేట్ లెసన్ ఉంటుంది, మనం చదువుకున్నాం. బట్ ఇప్పుడు ఇలా తీసుకుంటామని చెప్తున్నాం మనం, అంతే. ఓకేనా, రైట్. ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అనేది పాయింట్. ఇప్పుడు ఇక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మేల్ కి అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఫీమేల్ కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసాం. HDI ఫీమేల్ అండ్ HDI మేల్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ మనకి ఏం కావాలి, GDI కావాలి కదా, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావాలి. అప్పుడు ఎలా తీసుకుంటారు చూడండి, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ద ఫీమేల్ టు మేల్ HDI వాల్యూ. ఓకేనా, మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదమ్మా, దిస్ వన్, ఇది ఉందా. సో ఇప్పుడు ఇది ఎట్లా, ఇది జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావాలి కదా నాకు. ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావాలంటే ఇప్పుడు ఇదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ద ఫీమేల్ బై నెక్స్ట్ ఏంటిది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ఎవరిది, మేల్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆఫ్ ద మేల్ రావాలి. ఈ రెండు చేస్తే, ఈ రెండు డివైడెడ్ బై చేస్తే రేషియో తీసుకుంటే అప్పుడు వచ్చేది ఏంటిది మనకి, సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ వస్తుంది అనమాట మనకి. ఓకేనా, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావడం అనేది జరుగుతుంది.
సో కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటివి సేమ్ పారామీటర్స్, సేమ్ ఇండికేటర్స్ తీసుకుంటాం. కాకపోతే మేల్ది సపరేట్గా, ఫీమేల్ది సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్గా చేసిన తర్వాత అప్పుడు మనకు జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ రావాలి అంటే సో మేల్ది ఫీమేల్ది సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనం డివైడెడ్ బై చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఫీమేల్ బై అండ్ ద మేల్ ఏదైతే ఉందో ఇది మేల్ చేయాలి. అప్పుడు చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది. మరి ఆ వాల్యూ ఆధారంగా ఆ కంట్రీస్కి ఏమి ఇవ్వాలా, ర్యాంక్స్ ఇవ్వాలి జనరల్గా. కానీ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీంట్లో ర్యాంక్స్ అనేవి ఉండవు. ర్యాంక్స్ అనేవి ఇవ్వకుండా దీంట్లో ఏం చేస్తారంటే మనకి UNDP అనేది గ్రూప్స్గా క్లాసిఫై చేసింది. Group 1 అండ్ Group 2 అండ్ Group 3 అండ్ Group 4 అండ్ Group 5 అని 5 కేటగిరీస్గా మన కంట్రీస్ని క్లాసిఫై చేశారనమాట. 5 కేటగిరీస్గా. దీంట్లో ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో సపోజ్ వేరియేషన్ తక్కువగా ఉంది అనుకోండి, అంటే మేల్కి ఫీమేల్కి అంతరం తక్కువగా ఉంది, అప్పుడు అది Group 1లో వస్తాయి. ఇంకా కొద్దిగా డిఫరెన్స్ పెరిగింది Group 2లో వస్తాయి. ఇంకా కొద్దిగా డిఫరెన్స్ పెరిగింది Group 3లో, Group 4లో, Group 5 అంటే అది మాక్సిమం 2.5 నుంచి 10% వరకు, మోర్ దాన్ 10% వరకు ఉంటుంది. చూపిద్దాం అదేంటి అనేది చూద్దాం. మనకి ఇప్పుడు మనం ఇలా కదా తీసుకున్నది. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం మనము, సో HDI ఆఫ్ ఫీమేల్. ఓకే, HDI ఆఫ్ ద వాట్ ఫీమేల్, ఫీమేల్ HDI బై సో HDI మేల్. ఓకేనా, సో HDI మేల్ ఇవి తీసుకున్నాం, రైట్. ఇదే కదా తీసుకునేది. అప్పుడు ఏమొస్తుంది మనకి, సో GDI వస్తుంది, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ వస్తుంది వాల్యూ. ఓకే, ఇంటూ 100 వేసుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 2.5% కన్నా తక్కువ ఉంది అనుకుందాం డీవియేషన్. సో అబ్సల్యూట్ డీవియేషన్ ఈస్ లెస్ దాన్ 2.5%. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ 2.5% కన్నా తక్కువగా ఉంది. అప్పుడు ఆ కేటగిరీ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా Group 1 కేటగిరీగా క్లాసిఫై చేశాం. ఓకే, ఒకవేళ అబ్సల్యూట్ డీవియేషన్ అనేది 2.5 నుంచి 5% పెరిగింది, అంటే ఇంకా 2.5% పెరిగింది, అప్పుడు అవి Group 2 కేటగిరీలోకి వస్తాయి. కంట్రీస్ అన్ని కూడా దేని కిందకి వస్తాయి మనకి, Group 2 కేటగిరీలోకి వస్తాయి. ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా Group 2 కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ Group 3 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో డీవియేషన్ అనేది 5 నుంచి 7.5% వరకు ఉన్నాయన్నీ కూడా దేని కిందకి వస్తాయి, Group 3 కేటగిరీలో. నెక్స్ట్ 7.5 నుంచి 10 వరకు, అంటే మనకి సింపుల్ ఏంటిది 2.5 పెరుగుతుంది అలా. నెక్స్ట్ 10 కన్నా ఎక్కువగా ఉన్నాయన్నీ కూడా ఎంత వస్తాయి, Group 5 కేటగిరీలోకి వస్తాయి అనమాట. అంటే దాని అర్థం ఏంటిది, పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ సో జెండర్ సో డెవలప్మెంట్ అనేది తగ్గుతూ ఉంది. మనకి డీవియేషన్ పెరుగుతుంది అనుకోండి, డీవియేషన్ పెరుగుతుంది అంటే ఏంటిది, మేల్కి ఫీమేల్కి మధ్యన డిఫరెన్స్ పెరుగుతుందనే కదా. మేల్కి ఫీమేల్కి మధ్యన డిఫరెన్స్ పెరుగుతుంది అంటే ఏం తగ్గుతున్నట్టు, అక్కడ డెవలప్మెంట్ అనేది తగ్గుతూ ఉన్నట్టు. సో కాబట్టి ఇక్కడ డీవియేషన్ అనేది ఏమవ్వాలి, తగ్గాలి. డీవియేషన్ తగ్గితే డెవలప్మెంట్ జరిగినట్టు. డీవియేషన్ పెరుగుతూ పోయిన కొద్దీ మేల్కి ఫీమేల్కి మధ్యన ఏం పెరుగుతుంది, డిఫరెన్స్ పెరుగుతున్నట్టే లెక్క. డన్. సో ఆ లెక్కన తీసుకుంటే మనకి సో ఇలా కంట్రీస్, కొన్ని కంట్రీస్ Group 1 కేటగిరీలో ఉన్నాయి, కొన్ని కంట్రీస్ Group 2 కేటగిరీలో, కొన్ని కంట్రీస్ Group 3లో, కొన్ని కంట్రీస్ Group 4లో, కొన్ని కంట్రీస్ Group 5 కేటగిరీలో ఉన్నాయి. ఇండియా అనేది Group 5 కేటగిరీలో వస్తుంది. మనది మోర్ దాన్ 10% ఆఫ్ ద డీవియేషన్ ఉంది ఇండియా మోర్ దాన్ 10% ఆఫ్ ద డీవియేషన్ ఉంది కాబట్టి మనకి Group 5 కేటగిరీలో వస్తుంది ఇండియా. ఏవైతే హైలీ డెవలప్డ్ ఆర్ అదర్వైజ్ వెరీ హై డెవలప్మెంట్, వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇందులో ఈ Group 1 కేటగిరీలో రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సపోజ్ ఇవి తీసుకున్నాం మనం, Group 1, Group 2, Group 3, Group 4 కేటగిరీస్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూద్దాం. ఇప్పుడు చూడండి, స్విట్జర్లాండ్ అనేది ఇప్పుడు సపోజ్ మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకుందాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ఎవరమ్మా, స్విట్జర్లాండే కదా. ఫస్ట్ స్విట్జర్లాండ్ అండ్ ఫాలోడ్ బై ద ఏంటిది మనకి నార్వే అనేది సో సెకండ్ లో ఉంది. థర్డ్ ఎవరు ఉన్నారు, ఐస్లాండ్ లో ఉంది. ఐస్లాండ్ థర్డ్ లో ఉంది. దీనికి సంబంధించి ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకి 2023 అండ్ 24 రిపోర్ట్ ప్రకారం ఇవి ఇలా ఉన్నాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం. కానీ ఇదే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకున్నాం అనుకో, మరి స్విట్జర్లాండ్ ఫస్ట్ గ్రూప్ లో ఉందా, లేదు. స్విట్జర్లాండ్ అనేది సెకండ్ గ్రూప్ కేటగిరీ Group 2 లో ఉంది. చూడండి ఇక్కడ ఏముంది గ్రూప్. సో స్విట్జర్లాండ్ అనేది Group 2 లో ఉంది. అండ్ నార్వే చూడు మళ్ళీ Group 1 లో ఉంది. మళ్ళీ ఐస్లాండ్ చూడు Group 1 లో ఉంది. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారము స్విట్జర్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ప్రపంచంలో, కానీ అక్కడ ఉన్నటువంటి మెయిల్ ఫీమేల్ మధ్య డీవియేషన్ అనేది మోర్ దాన్ 2.5% ఉంది. అందువల్ల అది కేటగిరీ 2లోకి వెళ్ళింది. ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్ హైయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ. సో మొత్తం మేల్ ఫీమేల్ కలిపితే హైయెస్ట్ వస్తుంది, కానీ మేల్ది సపరేట్ ఫీమేల్గా సపరేట్ తీస్తే గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుంది ఈవెన్ ఎక్కడ, స్విట్జర్లాండ్లో కూడా. సో కాబట్టి చూడండి ఇది Group 2 కేటగిరీలోకి వెళ్ళింది. చూడండి డెన్మార్క్ అనేది 5th ప్లేస్లో ఉన్న Group 1 కేటగిరీలో ఉంది. స్వీడన్ అనేది కూడా సో Group 1 కేటగిరీలో ఉంది. ఐర్లాండ్ అనేది కూడా Group 1 కేటగిరీలో ఉంది. అంటే ఇక్కడ డీవియేషన్ ఇప్పుడు Group 2 కేటగిరీలో ఉన్నటువంటి కంట్రీస్లో ఎంత మేల్కి ఫీమేల్కి మధ్య డీవియేషన్ అనేది 2.5 to 5% మధ్యలో ఉంది. మేల్కి ఫీమేల్కి మధ్య అంతరం అనేది. కానీ Group 1
కేటగిరీలో ఉన్నటువంటి కంట్రీస్ లో ఎంత లెస్ దాన్ 2.5% ఉంది. సో డీవియేషన్ అనేది ఏముంది మనకి లెస్ దాన్ 2.5% ఆఫ్ ద డీవియేషన్ ఉంది. లెస్ దాన్ 2.5% ఆఫ్ ద డీవియేషన్ ఉంది మేల్ కి ఫీమేల్ కి మధ్యన. అర్థమవుతుందా? సో ఇదన్నమాట. అలా జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో పర్టికులర్ గా కంట్రీస్ కి ర్యాంక్స్ ఉండవు, గ్రూప్ ఆధారంగా ఇస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆధారంగా ఇస్తారు. సో 2.5 నుంచి మాక్సిమం మోర్ దాన్ 10% వరకు ఏమవుతుంది వేరీ అవుతుంది. మోర్ దాన్ 10% అంటే ఎంత? సో ఆల్మోస్ట్ 5th గ్రూప్ అని, అంటే గ్రూప్ నెంబర్ 5 అని చెప్పేసి. సో దీంట్లో మన ఇండియా కనుక తీసుకుంటే క్లియర్ గా, సో ఇక చూడండి మనం గ్రూప్ 5 లో ఉన్నాం ఇండియా అనేది. సో ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుంటే మనకి గ్రూప్ 5 లో ఉంది. మనకి ఇండియా అనేది పూర్తిగా జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో గ్రూప్ 5 లో ఉంది. అంటే దాని అర్థం ఏంటిది, మనము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 134 ర్యాంక్ లో ఉన్నాం మనము. సో దీంట్లో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుంటే మనము గ్రూప్ 5 కేటగిరీలో ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటిది, ఇండియాలో మేల్ కి ఫీమేల్ మధ్యన డిఫరెన్సెస్ అనేది ఎంత ఉంది మనకి మోర్ దాన్ 10% ఆఫ్ ద డిఫరెన్స్ ఉంది. వేటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు హెల్త్ పారామీటర్స్ కానీ, ఎడ్యుకేషన్ పారామీటర్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విత్ రెస్పెక్ట్ టు దట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని తీసుకున్నప్పుడు మేల్ కి ఫీమేల్ కి మధ్యన డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 10% ఉంది ఇండియాలో. అంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క డీవియేషన్ ఏమైతుంది పెరుగుతుంది. డీవియేషన్ పెరుగుతుందంటే డెవలప్మెంట్ ఏమైతున్నట్టు మనకి తగ్గుతున్నట్టు, అంటే ఎక్కువ మొత్తంలో గ్యాప్ ఏర్పడుతుంది. ఎవరికి మేల్ కి ఫీమేల్ కి మధ్య ఏముంది మనకి గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంది. సో కాబట్టి అలా మనకి సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకి ఇలా ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇది అనమాట జెండర్ డెవలప్మెంట్. అంటే మీరు జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏ ఆధారంగా ప్రిపేర్ చేస్తారో అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారంగానే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి 1995 నుంచి సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తో పాటుగా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇండియా అనేది కూడా మనకి దాదాపు గ్రూప్ 5 కంట్రీలో మోర్ దాన్ 10% ఆఫ్ ద డీవియేషన్ తోటి ఉంది. సరే ఎగ్జామినేషన్లో ఇవన్నీ అడుగుతారా సార్ అంటే ఇండికేటర్స్ అడగవచ్చు, లేదంటే ఏం ఇండికేట్ చేస్తుంది జెండర్ డెవలప్మెంట్ అనేది వెయిట్ని ఇండికేట్ చేస్తుంది అనడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో కాకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీస్ ఉంటాయి దీంట్లో అలా కంట్రీస్. ఈవెన్ దో స్విట్జర్లాండ్ అనేది మనం తీసుకుంటే మన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారంగా చూసుకుంటే అది ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నా కానీ కేటగిరీ వైజ్ తీసుకుంటే జెండర్ డెవలప్మెంట్ లో తీసుకుంటే సెకండ్ కేటగిరీలోకి వచ్చింది. అంటే ఏంటిది, ఆ దేశంలో కూడా మనుషులు బాగా అభివృద్ధి చెందినారు, కానీ మేల్ బాగా అభివృద్ధి చెందినారు యాజ్ కంపేర్డ్ విత్ వాట్ ఫీమేల్ అని. ఎందుకంటే కేటగిరీ 2లోకి వచ్చింది. అంటే స్విట్జర్లాండ్ లో కూడా 2.5 నుంచి 5% మధ్యలో ఉంది వేరియేషన్ ఎవరికి మేల్ కి ఫీమేల్ కి మధ్యన. అంటే ఫీమేల్ యొక్క ఎడ్యుకేషన్ కండిషన్స్ కానీ, హెల్త్ కండిషన్స్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కానీ తక్కువగా ఉన్నాయి ఎవరితో కంపేర్ చేసినప్పుడు, మేల్ తో కంపేర్ చేసినప్పుడు అనేది క్లియర్ ఇండికేషన్. అదే నార్వే అనేది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 2nd లో ఉన్నా కానీ మనకి గ్రూప్ 1 లో ఉంది. అంటే ఏంటిది, అక్కడ మేల్ కి ఫీమేల్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అనేటివి తక్కువగా ఉన్నాయి అని. ఇక్కడ నార్వే దేశంలో తీసుకుంటే మనకి క్లారిటీ ఉంది కదా. సో ఇలా మనకి డిఫరెంట్ గ్రూప్స్లలో మన కంట్రీని ఏం చేస్తారో ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ డిఫరెన్స్ గ్రూప్లలో కంట్రీస్ ని ఇంక్లూడ్ చేస్తారు. సో ఇది టోటల్ స్టోరీ ఆఫ్ ద వర్డ్ మనకి ఏంటిది జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించి. దేనికి సంబంధించి జెండర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మనము జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి మాట్లాడదాం. రైట్, మనం జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద వర్డ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ వన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది 2010 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో సేమ్ పబ్లిష్డ్ బై ద వాట్ UNDP అలాంగ్ విత్ ద వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తో పాటే దీన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానీ రెండు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తో పాటే ఉంటాయి. కానీ మనకు న్యూస్ పేపర్లో జనరల్గా ఏం చేస్తే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో చూపిస్తాయి, దీన్ని చూపియవు. బట్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో GDI ఉంటుంది ప్లస్ GII కూడా ఉంటుంది, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. అయితే ఇక్కడ మనకి 3 పారామీటర్స్ ఉంటాయని మనం చదువుకున్నాం, గుర్తుందా? హెల్త్ కానీ, ఎంపవర్మెంట్ కానీ అండ్ నెక్స్ట్ లేబర్ మార్కెట్ అని చెప్పేసి 3 ఉంటాయి మనకి. ఓకేనా? సో ఇక్కడ 3 ఇండికేటర్స్. ఫస్ట్ ఇండికేటర్ ఏంటిది మనకి? సో హెల్త్ ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇండికేటర్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఎంపవర్మెంట్ అనేది సెకండ్ ఇండికేటర్ అండ్ నెక్స్ట్ లేబర్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ లేబర్ మార్కెట్ అనేది థర్డ్ ఇండికేటర్. లేబర్ మార్కెట్ అనేది థర్డ్ ఇండికేటర్. హెల్త్ కానీ, ఎంపవర్మెంట్ కానీ, లేబర్ మార్కెట్ ఏవైతున్నాయో ఈ 3 అనేటివి ఇండికేటర్స్ అనేటివి ఉన్నాయి. హెల్త్ లో ఏం తీసుకుంటున్నాం చూడండి. హెల్త్ లో మనకి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే మాతా మరణాల సంఖ్య. ఓకే, మెటర్నల్ అంటే డెలివరీ టైంలో కానీ డెలివరీ అయిన 42 days వరకు చనిపోయే మదర్స్ సంఖ్య ఫర్ 1 lakh డెలివరీస్ కి మనం ఎంఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 1,00,000 మంది తల్లులు జన్మనిస్తే, 1,00,000 మంది తల్లులు బిడ్డకి జన్మనిస్తే ఎంతమంది తల్లులు
ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కానీ డెలివరీ అయిన 42 రోజులల్లో చనిపోతున్నారు అనే మెటర్నల్ మెటాలిటీ రేషియో MMR అని చెప్తుంటాం మనం. సో MMRని తీసుకుంటాం. ఇది మేల్కి ఉంటుందా? ఉండదు కదా. మేల్ జన్మనిస్తారా? ఉండదు. మేల్కి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో తీసుకోం మనం, ఓన్లీ ఫీమేల్కి మాత్రమే తీసుకుంటాం. అర్థమైందా? అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో మన కామన్ సెన్స్ కూడా పనిచేయదు కూడా. ఇది కూడా అంటే అది కూడా పెట్టేసేస్తాం. అందుకే చెప్తున్నాం మేల్కి అనేది అప్పుడు ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మేల్కి 2 ఇండికేటర్స్ తీసుకుంటాం, ఫీమేల్కి 3 తీసుకుంటాం. అర్థమవుతుందా? మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనేది మేల్కి ఉండదు. కానీ ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు కామన్ సెన్స్ మనకి ఏమైతే మిస్ఫైర్ అవుతుంది. నెక్స్ట్ హెల్త్ తీసుకుంటే మనకి ఏంటిది అడోలసెంట్ బర్త్ రేట్ అనేది తీసుకుంటాం. ఈ రెండింటిలో ఏం ఏమంటాం మనం? ఫీమేల్ రీప్రొడక్టివ్ ఇండెక్స్ కన్జర్వేషన్లోకి తీసుకుంటాం. ఓకేనా? ఫీమేల్ రీప్రొడక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ ఎంపవర్మెంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎంపవర్మెంట్ అంటే సాధికారత. ఎంపవర్మెంట్ అంటే చాలా మందికి ఎంపవర్మెంట్ అంటే తెలియదు. ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్ నే మనం ఏమంటాం? ఎంపవర్మెంట్ అంటాం. అంటే ఉమెన్ కి పవర్ ఇవ్వడాన్ని, ఉమెన్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఏమంటాం? ఎంపవర్మెంట్ అంటాం. ఎంపవర్మెంట్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద పవర్. సో దీంట్లో ఏం తీసుకుంటాం మనము? ఫీమేల్ కానీ మేల్ ఉన్నారా? ఫీమేల్ అండ్ మేల్ పాపులేషన్ విత్ అట్లీస్ట్ ఏంటిది సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నది, అండ్ ద మేల్ ఫీమేల్ షేర్స్ ఇన్ దట్ పార్లమెంటరీ సీట్స్. పార్లమెంటరీ సీట్లలో మేల్ కి ఫీమేల్ యొక్క నంబర్ ఎంతగా ఉంది అంటే వాళ్ళ షేర్స్ ఎంత ఉన్నాయి, అట్లాగే సెకండరీ ఎడ్యుకేషన్ చదివినటువంటి ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు. సో దీన్ని ఏమంటాం మనము? ఈ రెండింటిని కూడా దీన్ని మనం తీసుకుంటే మనకి ఏంటిది ఎంపవర్మెంట్ ఇండెక్స్ గా తీసుకుంటాం. ఏంటి? ఫీమేల్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ గా తీసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మేల్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ గా కూడా తీసుకుంటాం. దీన్ని ఏంటిది? మేల్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ గా కూడా తీసుకుంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి లేబర్ మార్కెట్లో ఏంటిది? ఫీమేల్ అండ్ మేల్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్ తీసుకుంటాం. ఓకే. సో మేల్ కూడా సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫీమేల్ కూడా ఏం చేస్తాం మనం? సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ చూడండి ఇది ఫీమేల్ యొక్క హెల్త్ ఇండెక్స్ కానీ, ఫీమేల్ యొక్క ఎంపవర్మెంట్ ఇండెక్స్ కానీ, ఫీమేల్ యొక్క ఏంటిది మార్కెట్ ఇండెక్స్ కానీ మనం 3 సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏమంటాం? ఫీమేల్ యొక్క జెండర్ ఇండెక్స్ అంటాం. మనం ఇక్కడ కూడా మేల్ అయితే 2 తీసుకుంటాం. ఈ 2 తీసుకుని మేల్ యొక్క జెండర్ ఇండెక్స్ అని చెప్తుంటాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఫీమేల్ జెండర్ ఇండెక్స్ అండ్ ఏంటిది? సో ఈ రెండిట్ల మధ్య ఏం చేయాలి? గ్యాప్ ఎంత ఉందన్నదే మనకి ఇండికేట్ చేస్తాయి. ఈ రెండిట్ల మధ్య గ్యాప్ అనేది దేని ఇండికేట్ చేస్తే మనకి ఇన్ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. వాటి మధ్యన గ్యాప్ తక్కువగా ఉండాలి. ఎంత గ్యాప్ తక్కువ ఉంటే అంత ఏమవుతుంది? మనకి ఇన్ఈక్వాలిటీ తగ్గినట్టు లెక్క. ఆ గ్యాప్ పెరుగుతూ పోయింది అనుకోండి అంటే GII వాల్యూ, ఇది కూడా ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో ఎగిరిపోతాయి. GI జెండర్ ఇన్ఈక్వాలిటీ వాల్యూ 0 to 1 ఉంది అనుకుందాం. 0 to 1 ఉంటుంది జెండర్ ఇన్ఈక్వాలిటీ వాల్యూ. సో ఇప్పుడు ఏంటిదంటే ఇది లో వాల్యూ ఉంది అనుకుందాం. GII వాల్యూ అనేది చాలా లో ఉంది. లో వాల్యూ ఉందంటే సో ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఎక్కువ ఉన్నట్ట తక్కువగా ఉన్నట్ట అంటే లెస్. ఇన్ఈక్వాలిటీ ఈజ్ లెస్ అంటే మోర్ ఈక్వాలిటీ అని. ఓకే. సో ఇది హై వాల్యూ ఉంది అనుకుందాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది చాలా హై వాల్యూ ఉంది అనుకోండి. సో రైట్, హై వాల్యూ ఉంది. హై వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి, సో ఇది హై వాల్యూ ఉంది అంటే దాని అర్థం ఏంటిదంటే ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి అని మీనింగ్. ఓకేనా? హై వాల్యూ ఉందంటే ఏంటిది? డిఫరెన్స్ ఎక్కువ ఉందనే కదా. ఈ డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా దట్ ఇస్ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ ద గ్యాప్ బిట్వీన్ ద మేల్ అండ్ ద ఫీమేల్ విత్ రెస్పెక్ట్ టు ద హెల్త్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్ వైడనింగ్ అనే కదా క్లియర్ గా. సో కాబట్టి అది మనకి. సో ఇన్ఈక్వాలిటీస్ ఏదైతే ఉందో ఈ గ్యాప్, వాట్ ఎవర్ దిస్ గ్యాప్ యు ఆర్ ఫైండింగ్, దిస్ వన్ షుడ్ బి వెరీ లెస్. ఓకే, తక్కువ అవ్వాలి గ్యాప్. ఈ గ్యాప్ షుడ్ బి వెరీ లెస్. ఇది పెరుగుతూ ఉందంటే అంతరం పెరుగుతుంది, ఇది తగ్గుతూ ఉందంటే అంతరం తగ్గుతుంది. అది ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇవి రివర్స్ స్టేట్మెంట్లలో ఇస్తాడు. ఓకే, రివర్స్ స్టేట్మెంట్లలో ఇస్తాడు. తొందరపడి ఆలోచించండి కొంచెం. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటున్నాం. మనం మెజర్ చేసేదే ఏది? మనం మెజర్ చేసేదే దేన్నమ్మా? ఇన్ఈక్వాలిటీ. మరి మనం మెజర్ చేసేదే ఇన్ఈక్వాలిటీ అంటే ఈ వాల్యూ పెరుగుతుంది అనుకోండి, ఏం పెరుగుతున్నట్టు? ఇన్ఈక్వాలిటీయే పెరుగుతున్నట్టు కదా. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థా? ఓకే, రైట్. సో కాబట్టి మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇది మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కానీ ఇవి అడల్సెంట్ బర్త్ రేట్ కానీ ఇవి ఉండవు. ఓకేనా? ఎవరికి మేల్కి ఉండవు, ఓన్లీ ఫీమేల్కి మాత్రమే తీసుకుంటాం మనం. మేల్కి ఓన్లీ 2 తీసుకుంటాం. ఏది? ఫీమేల్ మేల్ షేర్స్ ఇన్ ద పార్లమెంట్ సీట్స్ అండ్ ఫీమేల్ మేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ద లేబర్ మార్కెట్. సో కాబట్టి మేల్ ఎంపవర్మెంట్ ఇండెక్స్, మేల్ లేబర్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. మేల్ యొక్క మన హెల్త్ ఇండెక్స్ ని పరిగణలోకి తీసుకోము. అర్థమవుతుందా? సో ఇది ఫీమేల్ కి మాత్రమే. మెటర్నల్ మోర్టాలిటీ రేషియో కానీ అడల్సెంట్ బర్త్ రేట్ అనేది సో ఇది ఫీమేల్ హెల్త్ కండిషన్స్ ని మాత్రం ఏం చేస్తాం? మనకి ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఇందులో మనకి ఎగ్జామినేషన్ లో మీకు డౌట్ వస్తుంది, సార్ ఇంత డెప్త్ లో అడుగుతాడా సార్ ఎగ్జామినేషన్ లో? మేము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్? మేము చాటింగ్ లో బిజీ ఉన్నాం కాబట్టి మాకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి సాధ్యం కాదు. మేము ఏమి చేయాలి సార్ అంటాడు. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు.
సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏది రీప్రొడక్టివ్ హెల్త్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఏంటిది ఎంపవర్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఏంటిది లేబర్ మార్కెట్ అనేది. ఈ 3 ఇండికేటర్స్ని ఉపయోగించి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఈ 3 ఇండెక్స్ని ఉపయోగించుకొని. ఓకేనా, వాటి మధ్యన గ్యాప్ తగ్గుతూ ఉండాలి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ డన్. సో దీంట్లో చూడండి మనకి ఈ సంవత్సరానికి కానీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కనుక తీసుకుంటే మనకి మొన్న 13th March ఆఫ్ ద 2024 రోజు మనకు రిలీజ్ అయింది. సో 13th March ఆఫ్ ద 2024 ఏదైతే ఉందో, సో 2024 రోజు మనకి రిలీజ్ అయింది. ఏం రిలీజ్ అయింది? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022 రిలీజ్ అయింది. అంటే 2022 డాటాని తీసుకున్నారు. సో మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ పాత చెప్తున్నారేమో మీరు అని. అంటే మనం అప్పుడప్పుడు కామన్ సెన్స్ కూడా వాడమన్నమాట. ఈ డాటా అనేది 2022ది కంపైల్ చేసి మనకు మొన్న రిలీజ్ చేశారు. ఎప్పుడు 2024. సో March 13th రోజు రిలీజ్ చేశారు. అంటే ఇదే లేటెస్ట్ అన్నమాట. అర్థమైందా మీకు? వెలుగుతుందా బల్బు? నేను చెప్పేది ట్యూబ్లైట్ దిమాగ్ పెట్టకండి, కొంచెం అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకు కొన్నిసార్లు. ఎందుకంటే ఇది పాతదని చెప్తారు వాడు. అరే పాతది కాదురా బాబు, మార్చిలోనే రిలీజ్ అయిందంటే వాడు నమ్మ 2022 ఉంది కాబట్టి ఇది పాతది సార్, ఇది చదవాలన్నా చదవకూడదా అవే మెసేజ్లు పెడతారు. అర్థమైందా? అందుకే నేను ముందే క్లారిటీ ఇచ్చిన. 13th March ఆఫ్ ద 2024 రోజు UNDP అనేది అలాంగ్ విత్ ద వాట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తో పాటు రిలీజ్ చేస్తారు. జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అయినా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినా 3 ఒకటే రోజు ఒకే టైంలో ఒకే రిపోర్ట్ లో ఉంటాయి. ఏ రిపోర్ట్ లో ఉంటాయి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోనే ఉంటాయి. हो गया, समझ में आ गया? चलो इधर आइए. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియా అనేది 14 ర్యాంక్స్ జంప్ అయింది. అంటే చూడండి మీరు 2014లో 127th ర్యాంక్లో ఉంటే దేనికి సంబంధించి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి 127th ర్యాంక్లో ఉండే ఇండియా. ఆ తర్వాత 2021కి వచ్చేసరికి 122nd ర్యాంక్కి, అండ్ 2022కి వచ్చేసరికి ఎమర్జెన్సీ నెంబర్కి ఎత్తున్నాయి 108. గుర్తుపెట్టుకోవాలా, ఉమెన్ ఈజ్ ఇన్ ఎమర్జెన్సీ. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో 108 అంటే ఉమెన్ ఎమర్జెన్సీలో ఉందని గుర్తుపెట్టుకోండి. స్కోర్ 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 చూడండి. ఇప్పుడు ఏమన్నా నేను ఇంతకుముందు GII యొక్క వాల్యూ అనేది తగ్గాలి. సో వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుందంటే ఏం తగ్గినట్టు? మేల్కి ఫీమేల్కి మధ్య ఉన్నటువంటి అంతరం అనేది తగ్గినట్టు. దట్ ఈస్ సో ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది? తగ్గుతుంది అని. అవునా కదా? ఏం తగ్గుతుంది మనకి? ఇన్ఈక్వాలిటీ తగ్గుతుందనే కదా. GII వాల్యూ ఏదైతే ఉందో ఈ GII వాల్యూ తగ్గాలి. GII వాల్యూ తగ్గుతుందంటే ఏం తగ్గుతున్నట్టు? మనకి ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతున్నాయి అని. దెన్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతున్నాయనే కదా. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ఈక్వాలిటీస్. చూడండి ఇప్పుడు ఇండియా అనేది ఒకప్పుడు 122nd ర్యాంక్లో ఉండే. ఇండియా ర్యాంక్ ఎంత? 122nd. కానీ స్కోర్ ఎంత? సో 0.490. స్కోర్ ఎంత? 0.490. ఇప్పుడు ర్యాంక్ ఎంత మనకి? 108. ఇప్పుడు ఇండియా ర్యాంక్ ఎంత? 108కి వచ్చింది. సో 108కి వచ్చింది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఇండియాకు ఉన్న స్కోర్ ఎంత? 0.437. ఎంత? 0.437. ఈ 0.437 అనేది ఇండియా యొక్క ర్యాంక్ అనమాట మనకి. ఓకేనా? సో ఇక్కడ 122nd 108. సో ఇక్కడ ఏముందంటే మనకి ఇక్కడ ఏంటిది 0.490 నుంచి ఎంతకి 0.4. అంటే మన వాల్యూ ఏమైంది? ఇక్కడ తగ్గింది. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఏమైనా తగ్గినాయి. ఇన్ఈక్వాలిటీస్ తగ్గినాయి కాబట్టి ర్యాంక్ కూడా తగ్గింది. ఎంత? 127 నుంచి ఎంతకు వచ్చింది? 108కి వచ్చాం మనం. ఓకే చూడండి ఇప్పుడు ఇక్కడ రావాలి. డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీద్దాం. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుంటే మనకి స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. డన్. ఓకే, దెన్ ఫాలోడ్ బై ద మనకి నార్వే, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్? ఐస్లాండ్. మనం కోడ్ చెప్పాం కదా, స్నో ఐస్ అక్క అని గుర్తుపెట్టుకోమని చెప్పాం కదా. స్నో అక్క ఐస్ అక్క మంచక్క. సో స్నో అని అంటే స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అని చెప్పేసి. ఓకే రైట్. సో ఇప్పుడు మనము అది SDIకి సంబంధించి, కానీ ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది SDIకి సంబంధించి కదమ్మా బుజ్జి. సో ఇది అటు పక్కన పెట్టేస్తే ఇటు. సో ఇక్కడ చూడండి డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ మారినాయి చూడండి. అవే కంట్రీస్ ఉన్నాయి కానీ ఇక్కడ మారిపోయినాయి మనకి. ఐస్లాండ్ లేదు ఇందులో. స్విట్జర్లాండ్, నార్వే దేనికి సంబంధించి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి టాప్ కంట్రీస్. కానీ ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ చూసామనుకో డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ టాప్ లోకి వచ్చాయి. డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ అనేది ర్యాంక్స్ రివర్స్ అయినాయి. ఇండియా ఏ ర్యాంక్ లో ఉంది? 108వ ర్యాంక్ లో ఉంది. 108వ ర్యాంక్ లో ఉంది మనకి. చూద్దాం ఒకసారి మీకు క్లారిటీగా వస్తుంది. సో అవుట్ ఆఫ్ 193 కంట్రీస్, 193 కంట్రీస్ లో 108 ప్లేస్ లో ఉంది మనకి. ఇండియా అనేది 14 ర్యాంక్స్ జంప్ అయ్యింది. చూడండి ఇక్కడ ఎంత 122 నుంచి 108కి వచ్చిందంటే ఎంత? 14 ర్యాంకులు అనేది ఏమైంది మనకి? జంప్ అవడం అనేది జరిగింది. 14 ర్యాంక్స్ అనేది ఏమైంది? ఇండియా జంప్ కొట్టినది. ఓకే, DNS గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో డెన్మార్క్, నార్వే. సో
GIIలో మన ర్యాంక్ ఏంటిది? డోంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటిది? డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా. సో డెన్మార్క్, నార్వే అండ్ ఏంటి స్విట్జర్లాండ్. ఓకే, చూద్దాం. మీకు డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ చెప్పేది నిజమేనా అబద్ధమా అని. చూద్దాం. ఇప్పుడు స్విట్జర్లాండ్ చూడండి. స్విట్జర్లాండ్, नार्वे, आइसलैंड ये टॉप रैंक पे है किसमें? ह्यूमन डेवलपमेंट इंडेक्स में. ఓకే, 1 2 3. కానీ ఇక్కడ జెండర్ ఇన్ఈక్వాలిటీ ర్యాంక్ చూడండి. GII ర్యాంక్ కనుక చూస్తే మనము చూడండి, ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు ఇక్కడ చూడాలి. అవి ఇక్కడ ఈ 1 2 3 ఉన్నాయా? ఈ 1 2 3 ఈ 1 2 3 ఏమో ఇది దేనికి సంబంధించి? హ్యూమన్ డెవలప్మెంట్ కి సంబంధించి. ఓకే, ఆ 1 2 3 ఇక్కడ చూడాలి. అమ్మ ఇక్కడ చూడండి, డెన్మార్క్ ఇక్కడ 1వ ప్లేస్ లో ఉంది. ఇక్కడ చూడండి, నార్వే 2వ ప్లేస్ లో ఉంది. స్విట్జర్లాండ్ ఏ ప్లేస్ లో ఉంది? 3వ ప్లేస్ లో ఉంది. అండ్ మన నెక్స్ట్ డెన్మార్క్ ఏముంది మనకి? స్వీడన్ 4వ ప్లేస్ లో ఉంది. ఈ వేటికి సంబంధించి? ఇది GIIకి సంబంధించి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇది ఏదైతే ఉందో ఇది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కి 1 2 3 ఇది ఏదైతే ఉందో, సో ఇదనమాట జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ మనం తీసుకొని ఏం తీసుకున్నాం? ఫీమేల్ యొక్క ఏం తీసుకున్నాం? మనం రీప్రొడక్టివ్ హెల్త్ తీసుకున్నాము. మళ్ళీ రిపీట్ చేస్తాను నేను, ఏంటి? రీప్రొడక్టివ్ హెల్త్ తీసుకున్నాము. దాంతోపాటు ఉమెన్ యొక్క ఏం తీసుకున్నాం మనం? ఎంపవర్మెంట్ తీసుకున్నాము. డన్. సో దాని తర్వాత ఈ ఫీమేల్ యొక్క పార్టిసిపేషన్, మేల్ యొక్క పార్టిసిపేషన్ దేంట్లో? లేబర్ మార్కెట్లో అని తీసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇది దేనికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ గురించి ఈ పారామీటర్స్ తీసుకొని మనం ఇలా ఇచ్చాం. కానీ నెక్స్ట్ ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ లేదు అంటే జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ రెండు సేమ్. అవునా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు సేమ్. దీంట్లో ఏం తీసుకుంటాం మనము? హెల్త్, ఎడ్యుకేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్, ఎడ్యుకేషన్ ఏంటిది? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తీసుకుంటాం. ఇందులో కూడా ఏం తీసుకుంటాం? సేమ్ అవే పారామీటర్స్ కదా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇవే తీసుకుంటాం కదా, ఇవే సేమ్ ఇవే తీసుకుంటాం. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది ఏంటిది? జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో నెక్స్ట్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో ఇది ఎవరు? ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఇవన్నీ కూడా ఈ మూడిట్లో ఎవరు తీసుకొస్తారు? UNDP తీసుకొస్తుంది. దీన్ని కానీ అండ్ దీన్ని కానీ అండ్ దీన్ని కానీ ఇవన్నీ ఇచ్చేది ఎవరు? UNDP. ఇది దీంట్లో ఏం తీసుకుంటాం మనం? పొలిటికల్. వాళ్ళు ఏం కావాలి అందరికీ? హెల్త్ అండ్ సర్వైవల్ కామన్. అందరికి ఏం కావాలా? ఎడ్యుకేషన్ కామన్. అందరికి ఏం కావాలా? ఎకనామిక్ కామన్. సో ఎకనామిక్ గా ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, హెల్త్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకి పొలిటికల్. ఇక్కడ 4 పారామీటర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ అన్నిట్లో అనేది 3 పారామీటర్. రీప్రొడక్టివ్, ఎంపవర్మెంట్, లేబర్. ఇక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇక్కడ రీప్రొడక్టివ్, హెల్త్, ఎంపవర్మెంట్, లేబర్. ఇక్కడైతే పొలిటికల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఎకనామిక్. ఓకే, మీరు కొంచెం వర్క్ చేయాలి. వర్క్ చేస్తే గుర్తుంటుంది, లేదంటే అంతా సమే లాస్ట్కి. ఓకే, డన్. సో దిస్ వాజ్ అవర్ ఒరిజినల్ స్టోరీ రిగార్డింగ్ ద సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఓకేనా? సో డెన్మార్క్ అండ్ ఫాలోడ్ బై నార్వే, ఫాలోడ్ బై స్విట్జర్లాండ్. ఇండియా ఎంత ఉంది? 108 ర్యాంక్ లో ఉంది. ఎక్కడ ఉంది? 108 ర్యాంక్ లో ఉంది. సో కాబట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నంత మాత్రాన సో అది ఇమీడియట్ గా మళ్ళీ మనకి మిగతా దాంట్లో మిగతా పారామీటర్స్ లో కూడా 1వ ర్యాంక్ లో ఉండాలన్న రూల్ లేదు. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ వన్, జెండర్ గ్యాప్ రిపోర్ట్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అంటే మేల్ కి ఫీమేల్ కి మధ్యన ఎంత గ్యాప్ ఉంది అని. మేల్ కి ఫీమేల్ కి మధ్యన గ్యాప్ అన్ని అవే ఇండికేట్ చేస్తున్నాయి, కానీ క్యాలిక్యులేషన్ మెథడ్స్ డిఫరెంట్. గ్యాప్ సో దేంట్లో? పొలిటికల్ గా కానీ, నెక్స్ట్ ఎకనామికల్ గా కానీ, హెల్త్ పరంగా కానీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా కానీ తీసుకున్నప్పుడు మేల్ కి ఫీమేల్ కి మధ్యన ఏముంది? గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది అండ్ ఎంత గ్యాప్ అనేది క్లోజ్ అయ్యింది, ఎంత గ్యాప్ అనేది క్లోజ్ అయింది. అంటే సపోజ్ అనుకుందాం, ఇప్పుడు స్కూల్ ఉంది అనుకుందాం. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 100 మంది మేల్ బాయ్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. స్కూల్ ఉంది, 100 మంది బాయ్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. సపోజ్ 100 మంది బాయ్స్ జాయిన్ అయ్యారు స్కూల్లో. ఈ స్కూల్లో 100 మంది బాయ్స్ జాయిన్ అయితే సపోజ్ ఒక 85 గర్ల్స్ మాత్రమే జాయిన్ అయ్యారు అనుకుందాం. ఎంతమంది? 85 గర్ల్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. కానీ ఇక్కడ అంతరం ఉందా లేదా? డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏంటిది? మనకి 15 గ్యాప్ ఉంది. మేల్ కి ఫీమేల్ కి మధ్యన గ్యాప్ ఎంత? 15 మెంబర్స్ గ్యాప్ ఉంది ఇక్కడ.
సో అంతరం అనేది ఉంది, అర్థమవుతుందా? అలానే పాలిటిక్స్ తీసుకుందాం. పాలిటిక్స్ తీసుకున్నప్పుడు పాలిటిక్స్లో ఎంతమంది మేల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సపోజ్ మీకు అర్థం అవడానికి. సో దాని మధ్య మనకు తెలుస్తుంది ఏముంది, ఎంత గ్యాప్ అనేది ఎంతగా ఉంది అని. సో దాన్ని మనం జెండర్ గ్యాప్ ఇలా 4 డైమెన్షన్స్లలో క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇలా 2006 నుంచి మొదటిసారిగా 2006 నుంచి ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది. సో ఎవ్రీ ఇయర్ మనకు రిలీజ్ అవుతుంది. ఎప్పుడు జూన్లోనే రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మీరు 2025లో కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, జూన్ 2025లో మళ్ళీ రిపోర్ట్ వస్తుంది. ఇది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ కామన్గా పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఓకే రైట్. ఏ పారామీటర్స్ అని తీసుకుంటారు అంటే ఏది సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది సో సిన్స్ 2006 నుంచి మనకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో దీనిలో ఇవి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అండ్ హెల్త్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఏ మనిషికైనా కావాల్సింది ఏంటిది, ఫస్ట్ ఎకనామిక్గా ఉండాలి, ఎడ్యుకేషన్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, అన్నీ ఉంటే పాలిటిక్స్లోకి ఎంట్రీ అవుతాడు, అదే కదా జరిగేది. సో కాబట్టి ఈ 4 పారామీటర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇవి తీసుకుంటారు, ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్ అటైన్మెంట్, హెల్త్ సర్వైవల్. అయితే మళ్ళీ దీంట్లో సబ్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి, ఎగ్జామ్లో అవసరం లేదు, మీకు ఎగ్జామినేషన్లో మెయిన్ ఇండికేటర్స్ మాత్రమే గుర్తుపెట్టు. ఇది ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఉందా, దీంట్లో ఏమేమి తీసుకుంటారు అంటే ఇవన్నీ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, వేజ్ ఈక్వాలిటీ ఫర్ ద మేల్ ఫీమేల్ అండ్ ఎస్టిమేటెడ్ ఎర్నడ్ ఇన్కమ్, లెజిస్లేచర్స్ అండ్ సీనియర్ అఫీషియల్స్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు మేల్ ఫీమేల్, అండ్ ప్రొఫెషనల్ టెక్నికల్ వర్కర్స్ ఎంతమంది మేల్ ఫీమేల్ ఉన్నారు, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారనమాట. మనకి ఇదంతా ఎగ్జామ్కి అవసరం లేదు, జస్ట్ మీకు ఇది కావాలి, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇగో లిటరసీ రేట్ కానీ, ఎన్రోల్మెంట్ ఇన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ ఇన్ ద సెకండరీ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ ఇన్ ద టెర్షరీ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా సబ్ ఇండికేటర్స్ అనమాట. ఇవన్నీ తీసుకొని మనకి సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దీన్ని ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ యూనిట్ రిమెంబర్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అనేది మేజర్ ఇండికేటర్. నెక్స్ట్ హెల్త్ని సర్వైవల్ని కానీ ఎలా ఇండికేట్ చేస్తాడు, సెక్స్ రేషియో ఎట్ ద బర్త్ అండ్ హెల్త్ ఆఫ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీని తీసుకుంటారు. సో దీనికి సంబంధించి హెల్త్ అండ్ సర్వైవల్కి. సో దిస్ ఇస్ అగైన్ నాట్ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇది తీసుకుంటాం. దీన్ని ఎలా తీసుకుంటారు, ఉమెన్ ఇన్ ద పార్లమెంట్ కానీ, ఉమెన్ ఇన్ ద మినిస్ట్రియల్ పొజిషన్స్ కానీ, అండ్ ఇయర్స్ విత్ మేల్ అండ్ ఫీమేల్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్. గడిచిన 50 సంవత్సరాలలో ఎంతమంది ఫీమేల్స్ అనేవాళ్ళు ఒక దేశానికి హెడ్గా ఉన్నారు, అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అండ్ ద ఉమెన్ ఇన్ ద మినిస్ట్రియల్ పొజిషన్స్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు, పార్లమెంట్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి పారామీటర్ అన్నమాట. దీనికి పొలిటికల్ ఎంపవర్మెంట్కి ఇది కూడా పెద్ద మనకి సబ్ ఇండికేటర్స్ అవసరం లేదు, మెయిన్ ఇండికేటర్స్ ఈ 4 అనమాట ఇవి. సో ఈ 4 ఇండికేటర్స్ ఎకనామిక్, ఎడ్యుకేషన్, హెల్త్, సర్వైవల్, ఈ 4 ఇండికేటర్స్ వాటికి సంబంధించి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇవన్నీ తీసుకుంటారు అనమాట వాళ్ళు. ఈ సబ్ ఇండికేటర్స్ అన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు మనకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ సబ్ ఇండికేటర్స్ అన్ని కూడా మీకు అర్థం అవ్వడానికి తప్ప జస్ట్ ఎగ్జామ్ కోసం కాదు. ఎగ్జామ్కి మాత్రం ఈ 4 ఇండికేటర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఎడ్యుకేషన్ అటైన్మెంట్, హెల్త్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 పారామీటర్స్ ఉపయోగించి జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తుంది ఎవరు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎప్పటి నుంచి, 2006 నుంచి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది యాన్యువల్ రిపోర్ట్. సో ప్రపంచం మొత్తం ఎంత ఉందట, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దీస్ క్వశ్చన్ యూ విల్ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. ఏ ఫామ్ లోపల, స్టేట్మెంట్ రూపంలో వస్తాయి. ఓకేనా. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో అడిగినాడు క్వశ్చన్, అట్లాగే ఏపీపీఎస్సీకి సంబంధించిన యానిమల్ హస్బెండరీ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాంట్లో కూడా అడిగినాడు. కాకపోతే 2023 కాబట్టి ఆ 23 రిపోర్ట్ అడిగింది. ఇప్పుడు మనకి ఎకనామిక్స్లో అయినా ఉంది సిలబస్లో. సో కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు ఇది. ఓకేనా. సో ఏ ఫామ్లో అడుగుతారంటే స్టేట్మెంట్ల రూపంలో ఇస్తాడు. దీస్ ఆర్ ద వెరీ స్టేట్మెంట్ క్వశ్చన్స్. ఇక్కడ గ్రాఫికల్ ఫామ్లో ఉన్నాయి. సో కానీ ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్ ఫామ్లో ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే. సో బై హార్ట్ చేయాల్సిందే. ఏం చేయాలి, మళ్ళీ చెప్తున్నా, బై హార్ట్ చేయాలి. ఓకే రైట్. చూద్దాం ఏం బై హార్ట్ చేయాలి. ఓవరాల్గా ప్రపంచం యొక్క ఏంటిది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ప్రపంచం యొక్క ఏంటిది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎంత ఉందట అంటే 68.5% ఉందని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడాలి మనకి, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ద స్టేట్ ఆఫ్ ద జెండర్ గ్యాప్స్ బై సబ్ ఇండెక్స్. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ ద జెండర్ గ్యాప్, ఆ తర్వాత ఉన్నది చూడాలి క్లోజ్డ్. ఓకేనా. ఏముంది, క్లోజ్ అయిపోయిందంటే ఏంటిది అంటే గ్యాప్ లేదు అని, అండ్ మిగతాదంతా ఏంటిది ఓపెన్ అని. అంటే చూడండి, మేల్కి ఫీమేల్కి మధ్యన అంతరం అనేది అది పొలిటికల్ అంతరం కావచ్చు, ఎకనామిక్గా కావచ్చు, ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, అండ్ నెక్స్ట్ హెల్త్ పరంగా తీసుకుంటే ఈ 4 పారామీటర్స్ కనుక తీసుకుంటే మేల్కి ఫీమేల్కి మధ్యన డిఫరెన్స్ అనేది 68.5% అనేది ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది, లేదన్నమాట. అంటే డిఫరెన్స్ అనేది తగ్గింది.
కానీ ఈ 68 మళ్ళీ మిగిలింది ఎంత మనకి 32 ఎంత 32.5% ఎంత వస్తుంది మరి ఓకే అంత 32.5 మిగిలిందంతా ఏంటిది ఇలా గ్యాప్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది ఓపెన్ సో ఇంకా గ్యాప్ ఉంది ఓపెన్ అంటే ఏంటిది మిగిలిన 68% ఆఫ్ ద గ్యాప్ మాత్రమే క్లోజ్ అయిపోయింది 68% ఆఫ్ ద గ్యాప్ మాత్రమే ఏమైంది మనకి క్లోజ్ అయింది మిగతా గ్యాప్ అనేది ఏమైతుంది అలానే కంటిన్యూ అవుతుంది ఓవరాల్ గా 4 పారామీటర్స్ ని తీసుకుంటే మేల్ కి ఫీమేల్ మధ్యన గ్యాప్ అనేది 68.5% అనేది తగ్గిపోయింది ఇంకా కంటిన్యూ అవుతుంది రెస్ట్ ఇంకా 32% ఏదైతే ఉందో ఆ 32% అనేది ఇంకా అలానే 31.5 సో 31.5% అనేది ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది మనకి 31.5% ఆఫ్ ద గ్యాప్ అనేది ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది ఓకే గ్యాప్ అనేది ఓకే ఇది ఓపెన్ గ్యాప్ ఓకేనా రైట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుంది గ్యాప్ ఓకే నెక్స్ట్ వన్ ఇది ఓవరాల్ గా నెక్స్ట్ ఒక్కొక్క పారామీటర్స్ ఉన్నాయి కదా 4 పారామీటర్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇది ఎంపవర్మెంట్ అండ్ నెక్స్ట్ ఏముంది హెల్త్ అండ్ నెక్స్ట్ ఏంటిది పొలిటికల్ ఇది ఉన్నాయి మనకి ఓకేనా ఇవన్నీ ఒక్కొక్క పారామీటర్ చూద్దాం ఓవరాల్ గా ఎంత 68% నెక్స్ట్ ఎకనామిక్ పార్టిసిపేషన్ మనకి ఇది ఉంది కదా సబ్ ఇండికేటర్ ఉంది కదా ఈ సబ్ ఇండికేటర్ లో మేల్ కి ఫీమేల్ కి మధ్యన గ్యాప్ అనేది ఏదైతే ఉందో సో ఇది క్లోజ్ అయిపోయింది ద గ్యాప్ ఈస్ క్లోజ్డ్ బై 60.5% ఓకే 60.5% అయితే గ్యాప్ క్లోజ్ అయింది అంటే మిగిలినటువంటి 39.5% ఆఫ్ ద గ్యాప్ అనేది ఓపెన్ ఉంది ఇది ఫిల్ చేయాలి మనం ఇది ఫిల్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు 300 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా ఏంటిదంటే మేల్ కి ఫీమేల్ మధ్యన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి ఇంకా 300 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి ఒక అంచనా సరే అది పక్కన పెట్టేస్తే చూద్దాం ఓకే నెక్స్ట్ వన్ డన్ ఇది చూడండి హెల్త్ సెక్టర్ ఎకనామిక్ సెక్టర్ లో ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో గ్యాప్ ఉంది అంటే ఇంకా ఫీమేల్ చాలా వరకు మనం చూస్తే మనం సపోజ్ మన భారతదేశంలోనే తీసుకుందాం మన భారతదేశంలో తీసుకుంటే ఎంతమంది జాబ్ చేస్తున్నారు మన మదర్స్ అందరు కూడా హోమ్ మేకర్సే దాదాపు చాలా మంది వరకు ఆ లెక్కన తీసుకున్నానే మన భారతదేశంలో సగానికి పైన ఉమెన్ ఇంట్లోనే ఉంటారు హోమ్ మేకర్ గా ఎవరు జాబ్ చేయరు ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ లెవెల్ పెరిగి కొంచెం చేస్తున్నారు కానీ చూడండి అట్లా ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నాను ఆఫ్రికా తీసుకో ఏషియా కాంటినెంట్ తీసుకో జస్ట్ నార్త్ అమెరికా అండ్ ప్లస్ యూరోప్ వదిలేస్తే మిగతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడ తీసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ అనే వాళ్ళు ఇంకా వర్క్ ఫోర్స్ లోకి యాడ్ అవ్వలేదు అది స్లోగా జరుగుతుంది అందువల్లనే చూడండి అందుకే 60.5% ఉంది అంటే ఇంకా దాదాపు 39.5% అనేది గ్యాప్ అనేది అలానే ఉండింది ఈ గ్యాప్ ఫిల్ చేయాలా దిస్ వాట్ ఎవర్ దిస్ గ్యాప్ ఈస్ దేర్ సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని మనం తగ్గించాలి ఓకే డన్ ఆ గ్యాప్ మనం తగ్గించడానికి ట్రై చేయాలి నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దట్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇవాళ రేపు అందరు చదువుకుంటున్నారు మీ అందరికి తెలుసు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు అది ఈవెన్ ఆఫ్రికా దేశమైనా ఏ దేశమైనా చాలా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఎంతో కష్టపడి ఎడ్యుకేషన్ అందరికీ అందిస్తున్నాయి చాలా మంది చదువుతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ లో గ్యాప్ అనేది చాలా 5% మాత్రమే మిగిలింది మేల్ కి ఫీమేల్ కి ఓకే అందుకోసమే ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది 94.9% అనేది ఏమైంది క్లోజ్ అయిపోయింది ఎడ్యుకేషన్ గ్యాప్ క్లోజ్ అయిపోయింది 94.9% ఎడ్యుకేషన్ గ్యాప్ క్లోజ్ అయిపోయింది అంటే జస్ట్ ఒక 5% ఆఫ్ ద గ్యాప్ మాత్రమే ఉంది దేంట్లో ఎడ్యుకేషన్ లో గ్యాప్ అనేది ఎవరికి మేల్ కి ఫీమేల్ కి 5% గ్యాప్ మాత్రమే ఉంది దాదాపు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఏమైంది మనకి 95% అనేది ఏమైంది క్లోజ్ 94.9 అంటే ఎంతే కదా క్లోజ్డ్ అంటే ఎగ్జామినేషన్ అడుగుతాడు అందుకని మీరు గుర్తుపెట్టుకోండి ఈ అంటే ఎంత 5 కదా సో ఈ అంటే 5 కదా ఆల్ఫాబెట్ నంబర్ సో కాబట్టి ఎంత 95% క్లోజ్ అయిపోయింది ఏ గ్యాప్ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది 95% క్లోజ్ అయింది ఈ స్టాండ్స్ ఫర్ ఆల్ఫాబెట్ నంబర్ 5 అంటే 9 ఇవి స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు క్వశ్చన్ ఇప్పటి వరకు 6-7 సార్లు రిపీట్ అయిన సేమ్ క్వశ్చన్ నేను అందుకే టైం స్పెండ్ చేస్తాను ఇవే స్టేట్మెంట్లు పడతాయి నెక్స్ట్ హెల్త్ అండ్ సర్వైవల్ సెక్టర్ ఉంది హెల్త్ అండ్ సర్వైవల్ సెక్టర్ లో 96% క్లోజ్ అయింది సో గ్యాప్ అనేది ఎంత 96% ఆఫ్ ద గ్యాప్ అనేది ఏమైపోయింది అంటే అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయన్నమాట ఓకేనా సో జస్ట్ 4% మాత్రం మిగిలింది ఏ సెక్టర్ లో గ్యాప్ హెల్త్ సెక్టర్ సో హెల్త్ సెక్టర్ ఏదైతే ఉందో దీంట్లో 4% మిగిలింది హెల్త్ ఏదైతే ఉందో దీంట్లో 4% ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీంట్లో 5% ఎడ్యుకేషన్ లో 5% అండ్ హెల్త్ లో 4% ఉంది అంటే 96% ఆఫ్ ద గ్యాప్ ఏమైంది ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ 95% క్లోజ్ అయింది ఇక్కడ ఎంత క్లోజ్ అయింది 96% ఆఫ్ ద గ్యాప్ క్లోజ్ అయింది ఇక్కడ గ్యాప్ మనకి ఎకనామిక్ దాంట్లో చాలా తక్కువగా ఉంది ఎంత 60.5% మాత్రమే క్లోజ్ అయింది 60% మాత్రమే గ్యాప్ అనేది ఏమైంది మనకి సో 60% గ్యాప్ ఏదైతే ఉందో ఈ 60% ఆఫ్ ద గ్యాప్ మాత్రం ఏమైంది ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఎంత 95% క్లోజ్ అయిపోయింది ఇక్కడ 96% క్లోజ్ అయిపోయింది ఓకే డన్
నెక్స్ట్ వన్ ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది పొలిటికల్ గా. సో ఎంత ఉంది అంటే ఇది చాలా తక్కువ. ఏ దేశాలలో ఉమెన్ అనేది పాలిటిక్స్ లో చాలా చాలా తక్కువ ఉన్నారు. ప్రపంచం మొత్తంలో చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. దీనికి సంబంధించి పొలిటికల్ గా చూసుకుంటే మనకి 22.5% ఆఫ్ ద గ్యాప్ మాత్రమే క్లోజ్ అయింది. 22.5% ఆఫ్ ద గ్యాప్ మాత్రం. చూడండి ఇంత పెద్ద గ్యాప్ ఉంది పాలిటిక్స్ లో. అంటే పాలిటిక్స్ లో ఉమెన్ అనే వాళ్ళే లేరు అని. దాదాపు ఎంత 87 78 77.5. సో 77.5% ఆఫ్ ద గ్యాప్ అనేది ఇంకా అట్లనే ఉన్నది. 77.5% ఆఫ్ ద గ్యాప్ అనేది ఇంకా మిగిలి ఉంది. జస్ట్ 22.5% ఆఫ్ ద గ్యాప్ మాత్రమే క్లోజ్ అయింది. అంటే పాలిటిక్స్ లో అసలు ఉమెన్ అనే వాళ్ళే లేరు. అర్థమవుతుందా? సో ఇంత గ్యాప్ అనేది ఇంకా ఏమవుతుంది మనకి పర్సిస్ట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది గ్యాప్ ఎంత క్లోజ్ అయింది ఇవి స్టేట్మెంట్ రూపంలో ఎగ్జామినేషన్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కంపల్సరీగా ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఓవరాల్ గా సో ఈ ఇండికేటర్ 60% క్లోజ్ అయింది. ఈ ఇండికేటర్ 95%, ఇది 96%, ఇది జస్ట్ 22.5% క్లోజ్ అయింది. ఓవరాల్ గా అన్నిట్లో యావరేజ్ గా తీసుకుంటే మనకి ఎంత క్లోజ్ అయింది 68.5% గ్యాప్ అనేది క్లోజ్ అయింది. ఓవరాల్ గా 65%, ఇది 60.5% మాత్రమే గ్యాప్ క్లోజ్ అయింది. ఓకే, సో ఇది 95% గ్యాప్ క్లోజ్ అయింది. ఇది 96% ఆఫ్ ద గ్యాప్ క్లోజ్ అయింది. ఇది తీసుకుంటే మనకి 22.5% ఆఫ్ ద గ్యాప్ క్లోజ్ అయింది. డన్. సో అలా ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా. క్లారిటీ ఉంది కదా మనకి? ఓకే రైట్. ఎగ్జామినేషన్ లో క్లోజ్ కి బదులు ఓపెన్ అని ఇస్తాడు. ఓకే, గ్యాప్ ఈజ్ క్లోజ్డ్ కి బదులు ఎగ్జామినేషన్ లో స్టేట్మెంట్ రూపంలో వచ్చినప్పుడు ఓపెన్ అంటాడు. అర్థమైందా? మీరు స్టేట్మెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా కన్సైజ్ గా చదవండి. ఓకే, ఎవరు టాప్ లో ఉన్నారంటే ఐస్లాండ్. దీంట్లో అతి తక్కువ గ్యాప్ అనేది ఎవరికి ఉంది? ఐస్లాండ్ తీసుకుంటే సో చూస్తే మనకి 0.935 స్కోర్ తోటి మనకి అసలు చాలా మంచి పొజిషన్ లో ఐస్లాండ్. దెన్ ఫాలోడ్ బై ఎవరు? ఫిన్లాండ్. దెన్ ఫాలోడ్ బై ద నార్వే అనేది టాప్ 3 కంట్రీస్ అనమాట. దెన్ ఫాలోడ్ బై ద వాట్? న్యూజిలాండ్ మనకి. సో మనకి ఇక్కడ IFN సో లాగా మనకి సో ఇవి ఉన్నాయన్నమాట. ఎన్. సో ఇవి 3. ఓకేనా? సో ఇక్కడ ఐస్ ఫిష్ నార్వే. సో ఐస్ ఫిష్ నార్వే. సో ఐస్లాండ్ అండ్ దెన్ ఫిన్లాండ్, దెన్ ఫాలోడ్ బై ద వాట్? నార్వే అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏంటిది? ఇక్కడ ఐస్ ఫిష్ నార్వే ఏంటిది? 1 2 3. సో ఓకే, సో 1 2 3 ర్యాంక్లలో ఇవి ఉన్నాయి. దెన్ ఫాలోడ్ బై ద వాట్? నెక్స్ట్ కూడా న్యూజిలాండే ఉంది మనకి. ఓకేనా? ఇవి కంట్రీస్ టాప్ లో ఉన్నాయి. లీస్ట్ గా తీసుకుంటే మనకి జెండర్ గ్యాప్ లో సూడాన్ సో 146 ర్యాంక్ లో ఉంది. అండ్ పాకిస్తాన్ సో మనకి 145 లో ఉంది. ఇలా తీసుకుంటూ పోతే ఇంకా చాడ్ అనేది సో 144th ర్యాంక్ లో ఉన్నాయి. ఇవి అట్టడుగున ఉన్నాయన్నమాట. ఇవి అట్టడుగున ఉన్నటువంటి దేశాలు ఇవి. చాడ్ కానీ, పాకిస్తాన్ కానీ, సూడాన్ కానీ. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 146 కంట్రీస్ లోపల టాప్ లో ఎవరున్నారు? ఐస్ ఫిష్. సో దట్ ఈస్ ఐస్లాండ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్? సో ఫిన్లాండ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్? నార్వే అనేది ఇవి టాప్ లో ఉన్నాయి మనకి. సో లీస్ట్ లో ఎవరు ఉన్నారు? సో ఇది CPS, చాడ్, పాకిస్తాన్, సూడాన్ అనే వాళ్ళు ఉన్నారు మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇండియా అనేది 129th ర్యాంక్ లో ఉంది మనకి. ఇండియా అనేది ఇక్కడ సో ఇక్కడ 129th ర్యాంక్ లో మనకి ఇక్కడ మనకి ఇండియా అనేది ఉంది మనకి 129th ర్యాంక్ లో ఉంది. సో ఇండియా అనేది ఇంకా ఓకే 0.641 స్కోర్ తోటి ఇండియా 121. ఇక మనకన్నా చూడండి, మనకన్నా మంచి పొజిషన్లో ఉన్నారు ఎవరు? భూటాన్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ. సో మన పక్కన దేశాలే చూస్తే సో 117 నేపాల్ ఉంది. అండ్ శ్రీలంక కూడా ఇక్కడ ఉంది 122లో శ్రీలంక ఉంది. భూటాన్ అనేది కూడా 124లో ఉంది. మనకన్నా ముందే ఉన్నారు వీళ్ళందరూ కూడా. శ్రీలంక కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, జపాన్, మలేషియా. సో ఇవన్నీ కూడా మనకన్నా ముందుగానే ఉన్నారు. మనం 129th ర్యాంక్లో ఉన్నాం అవుట్ ఆఫ్ ద 146 కంట్రీస్లో. 146 కంట్రీస్లో ఇండియా అనేది ఇది ఉంది. టాప్లో ఎవరు ఉన్నారు? ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే. ఓకే, నెక్స్ట్ లీస్ట్లో ఎవరు ఉన్నారు? చాడ్, పాకిస్తాన్, నెక్స్ట్ ఎవరు? సూడాన్. ఇవి లీస్ట్లో ఉన్నటువంటి 146 అవి టాప్లో ఉన్నట్టు. ఇండియా ఎంత? 129/146 ర్యాంక్లో ఉన్నాయి మనకి. ఓకే,
సో ఒకవేళ ఇండియా యొక్క ఇండివిజువల్ స్కోర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇండియా యొక్క ఇండివిజువల్ స్కోర్స్ ఇండియా అనే టోటల్ ఎంత 0.4641 తోటి 129th ర్యాంక్లో ఉంది. ఎవరు? ఇండియా అనేది. ఓకే రైట్. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లో ఇండియా యొక్క స్కోర్ ఎంత? 0.641. ఓకే సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 129. సో 129 అనేది ఇండియా యొక్క ర్యాంక్ అనేది. ఒక ప్రీవియస్ గా తీసుకుంటే మనకి 127th ఉండేది, ఇప్పుడు ఎంతకు వచ్చింది? 129. 2023లో ఎంత మనకి? 129. ఇక్కడ తీసుకుంటే ఎంత? 120. అంటే దిగజారిపోయినాం మనం ఇంకా. ఓకే ఎకనామిక్ పార్టిసిపేషన్ చూద్దాం. మన దగ్గర ఎకనామిక్ పార్టిసిపేషన్ లో మన ర్యాంక్ ఎక్కడ ఉంది అంటే 142వ ర్యాంక్ లో ఉన్నాం. దేంట్లో? ఎకనామిక్ పార్టిసిపేషన్ లో. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ర్యాంక్ లో 112th ప్లేస్ లో ఉన్నాం. హెల్త్ సర్వైవల్ లో కూడా 142 ప్లేస్ లో ఉన్నాం. అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ లోనే అంతో కొంత ప్రగతి సాధించి 65వ ర్యాంక్ లో ఉన్నాం మనం. చూడండి, ఎకనామిక్ పార్టిసిపేషన్ లో 142, అండ్ ఎడ్యుకేషన్ లో 112, అండ్ హెల్త్ లో 142, అండ్ పొలిటికల్ గా 65 ప్లేస్ లో ఉన్నాం మనం. అన్నిట్లలో అంతో ఇంత దిగజారిపోయినాం మరి దారుణంగా. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ లో ఏంది 26 నుంచి ఎక్కడ వచ్చి పడ్డావు? 112కి వెళ్ళిపోయింది. ఇది కూడా 65 నుంచి ఇంకా అన్నిట్లలో మనం దిగజారిపోవడే ఉంది. ఓకే సో ఇలా ఉన్నాయన్నమాట ర్యాంక్స్. ఇవి అడుగుతాడంటే మనకి కొంచెం మన ఇండియా కాబట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్ లో ఇండియా ర్యాంక్ ఎంత? 142 ర్యాంక్ లో ఉంది. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ లో ఎంత? 112th ర్యాంక్ లో ఉంది. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ లో 112th ర్యాంక్. అండ్ హెల్త్ అండ్ సర్వైవల్ ఏ ర్యాంక్ లో ఉంది మనకి? 142 లో ఉంది. అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ లో ఏ ర్యాంక్ లో ఉంది? 65th ర్యాంక్ లో ఉంది పొలిటికల్ ఎంపవర్మెంట్ లో మనకి. ఓకే ఉమెన్ ఇన్ ద పార్లమెంట్ ఇన్ ద పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే మనం 117th ప్లేస్ లో ఉన్నాం. ఉమెన్ ఇన్ ద మినిస్ట్రియల్ పొజిషన్స్ తీసుకుంటే 132 పొజిషన్ లో ఉన్నాం. ఇయర్స్ విత్ హెడ్ ఆఫ్ ద స్టేట్ 10th పొజిషన్ లో ఉన్నాం. సరే ఇవన్నీ అవసరం లేదు కానీ సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ వర్స్ట్ పొజిషన్ లో ఉన్నాం. హెల్త్ కానీ ఎకానమీ కానీ సేమ్ ఉన్నాయి. హెల్త్ కానీ ఎకానమీ దేంట్లో ఉన్నాయి? 142 ఉన్నాయి. సో ఇక్కడైతే 112 ఉన్నాం, అండ్ ఇక్కడ ఇదేది 65 అయింది. హెల్త్ ఎకానమీ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి? మనం 142లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎకానమీలో ఎంత? ఇండియా అనేది ఓవరాల్ గా 142 సెకండ్ పొజిషన్. ఓవరాల్ గా అన్ని 4 ఇండికేటర్లు కలిపితే 129th పొజిషన్ లో ఉన్నాం మనం. పాలిటిక్స్ తీసుకుంటే ఏ పొజిషన్ లో ఉన్నాం? 65వ పొజిషన్ లో ఉన్నాం. హెల్త్ తీసుకుంటే మళ్ళీ సేమ్, ఏది 142 పొజిషన్ లోనే ఉన్నాం. ఎడ్యుకేషన్ తీసుకుంటే ఏ పొజిషన్ లో ఉన్నాం మనం? 112 పొజిషన్ లో ఉన్నాం ప్రపంచంలో. ఓవరాల్ గా ఈ 4 ఇండికేటర్స్ తీసుకుంటే, 4 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 4 ఇండికేటర్స్ కనుక తీసుకుంటే మనం ఎక్కడ ఉన్నాం? 129 పొజిషన్ లో ఉన్నాం మనం. 127th నుంచి 129కి కిందికి పడిపోయింది భారతదేశం అనేది. 0.641 ర్యాంక్ తోటి మనం కిందికి పడిపోవడం అనేది జరిగింది పూర్తిగా. ఓకేనా ఈ ర్యాంక్స్. సో జనరల్ గా మనకి ఎప్పుడైనా మీరు మెయిన్స్ ఆన్సర్ రాస్తే అప్పుడు మెయిన్స్ ఆన్సర్ లో ఇవి వాడుకోవచ్చు అనమాట. మేల్ కి ఫీమేల్ కి జెండర్ గ్యాప్స్ ఎట్లా ఉన్నాయంటే జస్ట్ ఇవి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కానీ, వర్క్ ఈక్వాలిటీస్ కానీ, ఇవన్నిట్లలో కూడా మనం ఈ ర్యాంక్స్ అని కూడా కోట్ చేసుకోవచ్చు. ఓకే ఎడ్యుకేషన్ అటైన్మెంట్ కానీ, హెల్త్ సర్వైవల్ కానీ, సో ఈ ర్యాంకింగ్లలో ఇలా ఉన్నాం మనం. సో దిస్ ఈజ్ ఓవరాల్ స్టోరీ ఆఫ్ ద వర్డ్. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో ఓకేనా, ఓవరాల్ గా ప్రపంచంలో ఎంత? 68.5. ఎకనామిక్ పార్టిసిపేషన్ ఎంత క్లోజ్ అయింది? 60% క్లోజ్ అయింది. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ లో ఎంత క్లోజ్ అయింది? 95%. హెల్త్ సర్వైవల్ లో 96%. పాలిటిక్స్ లో ఎంత క్లోజ్ అయింది? 22.5% క్లోజ్ అయింది. ఓవరాల్ ప్రపంచం ఇది ఏంది మళ్ళీ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా. ఇగో ఏరియా వైజ్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎగ్జామ్కి అవసరం లేదు, మీకు పీడిఎఫ్ లో ఉంటాయి చూసుకోవచ్చు. మీకు ఏరియా వైజ్ ఏ ఏరియాలో ఎంత క్లోజ్ అయిందని చెప్పేసి. మనం సౌత్ ఏషియాలో ఉన్నాం కాబట్టి సపోజ్ ఇప్పుడు సౌత్ ఏషియా తీసుకున్నాం అనుకోండి. సౌత్ ఏషియా ఎంత ఉంది? 63.7. ఎకనామిక్ ఆపర్చునిటీలో ఎంత చూడండి, 38% క్లోజ్ అయింది. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ లో 95% క్లోజ్ అయింది. హెల్త్ లో కూడా 95% క్లోజ్ అయింది. అండ్ పాలిటిక్స్ లో 26% క్లోజ్ అయింది మనకి. ఓకే సౌత్ ఏషియా అంత డెప్త్ లేకపోరు. మనకి ఇండియాది ఓవరాల్ ర్యాంకింగ్స్. సో ఇది ఇంపార్టెంట్. దిస్ వన్ ఈ 5 స్టేట్మెంట్లు ఎగ్జామ్ లో రావచ్చు. అండ్ ఇండియాకి సంబంధించింది కూడా రావచ్చు. ఓకేనా, సో ఇది ఇండెక్స్ అన్నమాట మనకి. ఓకేనా సరే, మిగతా అవసరం లేదు. ఇక ఎకనామిక్ పార్టిసిపేషన్ దాంట్లో మనకి లైబేరియా ఇవి టాప్ ఉన్నాయి అనమాట. బోట్స్వానా, బార్బాడోస్ ఇవన్నీ టాప్ లో ఉన్నాయి. మీకు అవసరం లేదు ఎందుకంటే చాలా కంట్రీస్ టాప్ లో ఉంటాయి, మీకు అవసరం లేదు. ఎడ్యుకేషన్ అటైన్మెంట్ లో బెలీజ్ కానీ, న్యూజిలాండ్ కానీ, నమీబియా కానీ ఇవన్నీ టాప్ ర్యాంక్స్ అనమాట. మీకు అర్థం అవడానికి కోసం చూపిస్తున్నా తప్ప ఎగ్జామ్ లో అడుగుతారని కాదు. ఇవన్నీ బట్టి పెట్టారు మళ్ళీ. ఓకే ఇక్కడ కూడా చూడండి, హెల్త్ సర్వైవల్ లో గానా, బెలీజ్ టాప్ ర్యాంక్ లో ఉన్నాయి చూడండి. 111 లో ఉన్నాయి. సో ఇక్కడ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎవరు? ఐస్లాండ్ కానీ, నార్వే కానీ, ఫిన్లాండ్ కానీ ఇవన్నీ కూడా టాప్ లో ఉన్నాయి అనమాట మనకి. ఇండివిజువల్ ఇండికేటర్స్ లో ఓవరాల్ ఎవరు టాప్ లో ఉన్నారు? ఐస్లాండ్, ఫిష్, నార్వే కదా. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే. ఓకే సో అదే గ్లోబల్ జెండర్ గ్యాప్ కి రిపోర్ట్ కి సంబంధించినటువంటి ముచ్చట్లు. ఓకేనా, సో గ్లోబల్ జెండర్ గ్యాప్, సో ఇవి టాప్ లో ఉన్నాయి. సో ఏ ఇండికేటర్ తీసుకుంటారు? ఈ 4 ఇండికేటర్ తీసుకుంటారు. ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం,
క్లియర్గా చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్. జెండర్ ఎంపవర్మెంట్ దీంట్లో ఏముండదు, మనకి రిపోర్ట్స్ ఇప్పుడు పబ్లిష్ చేయట్లేదు దీంట్లో. సో ఈ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇవి తీసుకుంటారు అనమాట. ఇవి 3 డైమెన్షన్స్. ఇది పొలిటికల్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్, పవర్ ఓవర్ ద రిసోర్సెస్. అంటే మళ్ళీ సేమ్ పవర్ ఓవర్ ద రిసోర్సెస్ అంటే ఏంటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది కూడా ఎవరు UNEP వాళ్ళే మెజర్ చేస్తారు ఇది. సో జెండర్ ఎంపవర్మెంట్. సో పొలిటికల్ పార్టిసిపేషన్ కోసము ఏం తీసుకుంటారంటే ద షేర్ ఆఫ్ ద పార్లమెంటరీ సీట్స్ ఉమెన్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ డిసిజన్ మేకింగ్. సో షేర్ ఆఫ్ ద పొజిషన్స్ ఇన్ ద లెజిస్లేచర్స్ కానీ సీనియర్ అఫీషియల్స్ లో కానీ ఇవన్నీ టెక్నికల్ వర్కర్లు కానీ ఉమెన్ యొక్క షేర్ ఎంత ఉంది. నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోపల కూడా ఉమెన్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది అనేది తీసుకొని మనకి జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని అంత ఫ్రీక్వెంట్ గా మనకి పబ్లిష్ చేయడం లేదు దీన్ని జెండర్ ఎంపవర్మెంట్. జస్ట్ ఎగ్జామినేషన్ లో మీకు ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది. అంటే మీరు అది పొలిటికల్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఎంపవర్మెంట్. ఇది ఇక్కడ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ డిసిజన్ మేకింగ్, ఇక్కడ పొలిటికల్ పార్టిసిపేషన్ అండ్ డిసిజన్ మేకింగ్. ఓకే, ఇది వాళ్ళ యొక్క ఇన్కమ్, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇదేంటిది జెండర్ ఎంపవర్మెంట్ మెజర్. జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ ఇది కూడా ఎవరు పబ్లిష్ చేస్తారు, UNDP పబ్లిష్ చేస్తుంది. ఓకే, మీరు చూడండి ఇప్పుడు. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2006 వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇక్కడ ఉంది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇలా ఉంది మనకి. ఇక్కడ తీసుకుంటే మనకి ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, సర్వైవల్, పొలిటికల్, ఇదే కదా మనం మాట్లాడింది. సో ఎకనామిక్ పార్టిసిపేషన్ కానీ ఇవన్నిట్లలో ఇండియా ర్యాంక్ ఎంత 142, ఎడ్యుకేషన్లో ఎంత 112, పొలిటికల్ ఆపర్చునిటీలో ఎంత 65 అండ్ హెల్త్ అండ్ సర్వైవల్లో కూడా ఎంత 127. టాప్లో ఎవరు ఉన్నారు మనకి ఐస్లాండ్ అండ్ ఫిన్లాండ్ అండ్ నెక్స్ట్ ఎవరు నార్వే ఉన్నారు. లాస్ట్ ఎవరు ఉన్నారు చాడ్, పాకిస్తాన్ అండ్ నెక్స్ట్ ఎవరు సూడాన్ ఉంది. ఓకే, ఇండియా ర్యాంక్ ఎంత 129/146. ఇదే కదా దానికి సంబంధించి జెండర్ గ్యాప్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటిది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది ఓకేనా. మనకి ఎవరు ఉన్నారు డెన్మార్క్, ఎవరు డెన్మార్క్, దెన్ ఫాలోడ్ బై ఏంటిది మనకి నార్వే అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ స్విట్జర్లాండ్. సో అంతే కదా. సో డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ ఇవి టాప్లో ఉన్నాయి. సో ఇండియా ఎంత 108లో ఉంది. జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వీటిలో తీసుకుంటే సేమ్ యాజ్ ఇండియా ఎక్కడ ఉంది మనకి గ్రూప్ 5లో ఉంది. ఇది గ్రూప్ 5 చేస్తాం కదా, గ్రూప్ 5లో ఉంది. ఇది నార్మల్ మెజర్. ఓకే, అర్థమైందా. సివి టోటల్ స్టోరీ ఆఫ్ ద వరల్డ్ ఇవన్నీ ఇండికేటర్స్ అనమాట మీకు క్లారిటీగా. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఇండికేటర్స్ కొంచెం కష్టమైనా సరే నష్టమైనా సరే సో వీటిని మళ్ళీ మన ఉపేంద్ర సినిమా ఏలాగా చేయకుండా సో చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా. సో క్లారిటీగా నేర్చుకోండి, నేర్చుకోకపోతే పోతాయి. ఒక్కసారి నేర్చుకున్నాం అంటే ఎప్పటికీ అలానే ఉంటాయి, మారవు కదా. సో అందువల్ల దీన్ని క్లారిటీగా నేర్చుకోవడానికి ఏం చేయండి, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.